హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రవీణ్ సార్ క్లాసెస్. మొదటిసారి మన యూట్యూబ్ ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్క అభ్యర్థి ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి ఈ వీడియో లింక్ని షేర్ చేయండి. ఇక ఈరోజు జూలై 11, 2025 వార్తలు నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. అంతకంటే ముందుగా నిన్నటి డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో అడిగిన ప్రశ్నకి వివరణతో కూడిన సమాధానాన్ని చూద్దాము. సో ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి, ఇటీవల ఒక ఇనిషియేటివ్ గురించి ఆల్రెడీ మనం డిస్కస్ చేసాము. జూన్ 24, 2025 రోజున ప్రారంభించబడిన ఒక కార్యక్రమం, దానిపైన క్వశ్చన్ ఇచ్చాను. సో నవ్యాకి సంబంధించి జూన్ 24, 2025 ప్రారంభించబడిన నవ్య పైలట్ ప్రోగ్రామ్ లేదా నవ్య పైలట్ కార్యక్రమం యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటి, మరియు ఏ మంత్రిత్వ శాఖలు కలిసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. సో జూన్ 24, 2025 రోజున ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని సోన్భద్ర డిస్టిక్లో నవ్య పైలట్ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ముఖ్యంగా బెనిఫిషరీస్ ఎవరి కోసం ఉద్దేశించబడింది అంటే 16 నుండి 18 సంవత్సరాల వయసు గల బాలికలు ఉంటారు కదా, వారి కోసం ఉద్దేశించబడింది. నాన్ ట్రెడిషనల్ స్కిల్స్ని డెవలప్ చేయడం కోసం వారిలో. మరి ఏ మంత్రిత్వ శాఖలకి సంబంధించింది అంటే మినిస్ట్రీ ఆఫ్ విమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్, అట్ ద సేమ్ టైం మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎంటర్ప్రీనర్షిప్. గుర్తుపెట్టుకోండి, రెండు మంత్రిత్వ శాఖలకు సంబంధించి, ముఖ్యంగా బాలికలకు సంబంధించి స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్గా గుర్తుపెట్టుకోండి. మరి పైలట్ కార్యక్రమం అంటున్నాను. పైలట్ ప్రోగ్రామ్ అని మనం సర్వసాధారణంగా దేని పిలుస్తామంటే, ఉదాహరణకు భారత ప్రభుత్వం ప్రారంభించే చాలా స్కీమ్స్, ఇనిషియేటివ్స్ ఉంటాయి. దేశవ్యాప్తంగా కొన్నిటిని ప్రారంభించవచ్చు, కొన్నిటిని ఏంటంటే పైలట్ ప్రాజెక్ట్గా ప్రారంభించవచ్చు. పైలట్ ప్రాజెక్ట్ అంటే ఏంటంటే ఏదైనా కొన్ని సెలెక్టెడ్ ఏరియాస్లో దాన్ని అమలు చేస్తారు. అక్కడ వచ్చిన ఫలితాలను అధ్యయనం చేసి ఆ స్కీమ్ లేదా ఇనిషియేటివ్ని మరింత ప్రాంతాలకు విస్తరించడం జరుగుతుంది, లేదా దేశవ్యాప్తంగా విస్తరించడం జరుగుతుంది. అలాగే రాష్ట్ర స్థాయిలో పథకాలు కూడా ఏదైనా ఒక డిస్టిక్లో కానీ ఏదైనా ఒక మండల్లో కానీ పైలట్ ప్రోగ్రామ్గా ప్రారంభించి దాని తర్వాత ఫలితాలను బట్టి దాన్ని విస్తరించాలా, దాని ఏమైనా మార్పులు చేర్పులు తీసుకురావాలని చూస్తూ ఉంటారు అన్నట్టు. సో అలా నవ్య అనేది ఒక పైలట్ ప్రోగ్రామ్గా ప్రారంభించడం జరిగింది. అండ్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతారు డైరెక్ట్ క్వశ్చన్, మరి నవ్య అంటే ఏంటి? ఆ ఫుల్ ఫామ్ గుర్తుపెట్టుకోవాలి, యాక్రోనిమ్. నవ్య అంటే ఏంటంటే నర్చరింగ్ యాస్పిరేషన్స్ త్రూ వొకేషనల్ ట్రైనింగ్ ఫార్ యంగ్ అడాలసెంట్ గర్ల్స్కి సంబంధించి వారికి స్కిల్ డెవలప్మెంట్ కోసం ఉద్దేశించబడిన ఒక ఇనిషియేటివే నవ్య ఇనిషియేటివ్. మరి ఏ మంత్రిత్వ శాఖలు అంట? మినిస్ట్రీ ఆఫ్ విమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్, మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎంటర్ప్రీనర్షిప్. గుర్తుపెట్టుకోండి, ఆ మంత్రిత్వ శాఖలు కలిసి సంయుక్తంగా ఏ రోజున ప్రారంభించారు? ఏదైనా ఒక ఇనిషియేటివ్, ఒక పాలసీ, ఒక స్కీమ్ గురించి చూస్తున్నప్పుడు అది ఏ రోజున ప్రారంభమైందో డేట్స్ కూడా ఇంపార్టెంటే. సో 24 జూన్ 2025 రోజున ప్రారంభించడం జరిగింది. అదే రోజు మన డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో ఈ టాపిక్ని డిస్కస్ చేయడం కూడా జరిగింది. ఓకేనా? ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని సోన్భద్ర డిస్టిక్లో దీన్ని ప్రారంభించారు. మరి ఎన్ని ప్రాంతాలు అమలు చేస్తున్నారు అది కూడా చూడాలి కదా. సో ఉద్దేశం, టార్గెట్ పీపుల్ ఎవరు, బెనిఫిషరీస్ ఎవరు? 16 నుండి 18 సంవత్సరాల మధ్య వయస్సు గల యువతులు లేదా బాలికలు, కనీసం 10వ తరగతి ఉత్తీర్ణత సాధించిన వారికి నాన్ ట్రెడిషనల్ రంగాల్లో నైపుణ్య శిక్షణను అందించడం, నాన్ ట్రెడిషనల్ లేదా వొకేషనల్గా వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ అనేది కల్పించడం ఉద్దేశము. సో ముఖ్యంగా 19 రాష్ట్రాల్లోనే, అంటే అన్ని రాష్ట్రాలు తీసుకురాలేదు, 19 రాష్ట్రాలను సెలెక్ట్ చేసి అందులో కూడా 27 జిల్లాల్లో అమలు చేస్తున్నారు. 19 రాష్ట్రాల్లోని 27 జిల్లాల్లో, అంటే ఒక్కొక్క రాష్ట్రానికి ఆన్ యావరేజ్ ఒక డిస్టిక్ని చూస్ చేశారన్నట్టు. ఓకేనా? ఇందులో యాస్పిరేషనల్ జిల్లాలు, ఈశాన్య భారత రాష్ట్రాలు ప్రాధాన్యం పొందినాయి అంట. ఓకేనా? సో వికసిత్ భారత్ ఎట్ 2047. వికసిత్ భారత్ అంటే ఏంటి? మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 100 సంవత్సరాల అద్భుత గడియలను చూడనున్న తరుణం ఎప్పుడు? 2047. ఆ సందర్భంగా మన భారతదేశం సాధించాల్సిన లక్ష్యాలను వికసిత భారత్ లక్ష్యాలుగా కూడా మనం తరచూ చూస్తుంటున్నాం. సో అప్పటి వరకు ముఖ్యంగా మహిళల నేతృత్వంలో అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వడం అనేది దీని యొక్క ప్రత్యేకతనంట.
ఇక యాస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్, యాస్పిరేషనల్ బ్లాక్స్ ప్రోగ్రామ్ అంటే ఎవరికి సంబంధించింది? నీతి ఆయోగ్కి సంబంధించి, నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా. సో ముఖ్యంగా ఈ స్కీమ్ అమలు కోసం యాస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ని ప్రిఫరెన్స్గా తీసుకున్నారు. అండ్ ఈశాన్య రాష్ట్రాలు ఉంటాయి కదా, నార్త్ ఈస్టర్న్ స్టేట్స్, వాటిని ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు. ఓకేనా? సో గుర్తుపెట్టుకోండి. రైట్. ఇప్పటికే భారత ప్రభుత్వం మహిళా సాధికారత అభివృద్ధి కోసం పలు కార్యక్రమాలు చేపడుతోంది. ఉదాహరణకు తీసుకుంటే బేటీ బచావో, బేటీ పడావో, ఉజ్వల్ యోజన, మిషన్ శక్తి, ఇలాంటివి మనం లింక్ చేసుకోవాలి. ఓకేనా? సో సరిపోతుంది. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో రానున్న పోటీ పరీక్షలను దృష్టిలో ఉంచుకొని ఏ పోటీ పరీక్ష అయినా, ఏ స్థాయి పోటీ పరీక్ష అయినా పలానా అంశాల నుండి తప్పనిసరిగా ప్రశ్నలు వస్తాయి అని వేటినైతే నేను భావిస్తున్నానో వాటిని ఇక్కడ క్వశ్చన్గా మీకు అందిస్తున్నాను. ప్రతిరోజు కూడా అడుగుతున్నాను. సో చాలామంది ఆస్పిరెంట్స్ మన డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోని ప్రతిరోజు వేలాది మంది అభ్యర్థులు వీక్షిస్తున్నారు. నేను మీ నుండి కోరుకునేది ఏంటంటే మీ సపోర్ట్, ఎంకరేజ్మెంట్ని ఈ వీడియోకి లైక్ రూపంలో తెలియజేయండి. కామెంట్ బాక్స్లో నేను అడుగుతున్న ప్రశ్నకి సమాధానం ఇచ్చే ప్రయత్నం చేయండి. వందలాది మంది అభ్యర్థులు మాత్రమే సమాధానాన్ని ఇస్తున్నారు. ప్రతి ఒక్కరు ఇవ్వండి, మీకు ఒక ప్రాక్టీస్ అనేది అవుతుంది. ఓకేనా? అండ్ ఎట్ ద సేమ్ టైం మన వీడియో పట్ల మీ అభిప్రాయాలు కానివ్వండి, మీ ఇన్పుట్స్ కానీ, ఫీడ్బ్యాక్ కానీ ఉంటే కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఓకేనా? మన యాప్ ఇన్స్టాల్ చేసుకోండి. అందులో ఈ పీడిఎఫ్స్ అన్నీ కూడా అందుబాటులో ఉంటాయి. సో జీవీకే స్టడీ సర్కిల్ యాప్, జీవీకే స్టడీ సర్కిల్ యాప్ ఇప్పటివరకు ఇన్స్టాల్ చేసుకుని వారు ఎవరైనా ఉంటే ఇన్స్టాల్ చేసుకోండి. మీకు ప్లే స్టోర్లో మన యాప్ అందుబాటులో ఉంటుంది. లేదంటే వీడియో కింద కామెంట్ బాక్స్లో ఫస్ట్ కామెంట్లో మన యాప్ లింక్ని, మన వాట్సాప్ ఛానల్ లింక్ని పిన్ చేస్తాను. సో ప్రతి ఒక్కరు ఇన్స్టాల్ చేసుకోండి. అందులో శాంపుల్ పీడిఎఫ్స్ కూడా ఉంటాయి. ఇక్కడ మీకు చెప్తున్న ప్రతి ఒక్క వర్డ్, ప్రతి ఒక్క పాయింట్ కూడా మీకు పీడిఎఫ్లో ఉంటుంది. ఓకేనా? ఇక ఈరోజు ఫస్ట్ టాపిక్. సో జోనల్ కౌన్సిల్ అనే టాపిక్ మరొకసారి వార్తల్లోకి వచ్చింది. మరొకసారి అంటున్నాను. ఆల్రెడీ జూన్ మంత్ లాస్ట్ వీక్లో మనం జోనల్ కౌన్సిల్కి సంబంధించిన సమావేశాల గురించి మాట్లాడాము. అప్పుడు ఏంటంటే మనం వారణాసి వేదికగా ఇటీవల జోనల్ కౌన్సిల్ సమావేశం జరిగింది అని చెప్పేసి ప్రత్యేకంగా డిస్కస్ చేశాము. మరి ఈరోజు మీరు వార్తాపత్రికల్లో చూసుంటారు, లేదంటే ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరోలో కూడా చూసుంటారు. సో ఇక్కడ ఈస్టర్న్ జోనల్ కౌన్సిల్ సమావేశం అనేది నిన్నటి రోజున జరిగింది. ఈస్టర్న్ జోనల్ కౌన్సిల్ ఫస్ట్ కాన్సెప్ట్లోకి వెళ్దాము. మీకు వార్తాపత్రికల్లో కనిపించేది న్యూస్. మనకు పోటీ పరీక్షలకు కావాల్సింది న్యూస్ కాదు, కరెంట్ అఫైర్స్. ఆ టాపిక్ని కరెంట్ అఫైర్స్గా మార్చుకోవాలి. ఎలా మార్చుకోవాలి? టాపిక్ని కన్సర్న్ సబ్జెక్ట్తో లింక్ చేసుకోవాలి, దానికి ఎక్స్ట్రా అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, స్టాటిక్ పాయింట్స్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే జోనల్ కౌన్సిల్కి సంబంధించి పోటీ పరీక్షల కోణంలో కొన్ని స్టాటిక్ పాయింట్స్. జోనల్ కౌన్సిల్ అనేది రాజ్యాంగబద్ధ సంస్థన లేదా చట్టబద్ధంగా ఏర్పాటైనాయి అంటారు ఎగ్జామినేషన్లో. సో జోనల్ కౌన్సిల్స్ అనేవి చట్టబద్ధంగా ఏర్పాటైనాయి. చట్టబద్ధం గుర్తుంచుకోండి. ఇక్కడ చిన్న డిఫరెన్సియేషన్ కూడా చేస్తాను. ఇంకొకటి ఏంటంటే ఇంటర్ స్టేట్ కౌన్సిల్ అంటే అంతర్రాష్ట్ర మండలి అంటాము. అంతర్రాష్ట్ర మండలి గురించి మీరు ఆర్టికల్ 263 దగ్గర చూస్తారు. దేశంలోనే అత్యున్నత చట్టమైన రాజ్యాంగంలో ఆర్టికల్ 263 ఇంటర్ స్టేట్ కౌన్సిల్ గురించి తెలియజేస్తుంది. అది రాజ్యాంగబద్ధం. రాజ్యాంగంలో ఉంది కాబట్టి, ఆర్టికల్ తెలుపుతుంది కాబట్టి అది రాజ్యాంగబద్ధం. మరి రాజ్యాంగంలో లేనటువంటి వ్యవస్థలు, కమిషన్లు, సంస్థల గురించి మనం చూస్తూ ఉంటాం కదా, వాటిని మనం కొన్నిటినేమో చట్టబద్ధంగా ఏర్పాటైన చూస్తాము. అలా చట్టబద్ధంగా ఏర్పాటైన సంస్థల గురించి నేర్చుకుంటున్నప్పుడు ఏ చట్టం ఆధారంగా ఏర్పాటైన ఇటువంటివి మనకి ఎగ్జామినేషన్లు ఇంపార్టెంట్. సో జోనల్ కౌన్సిల్ అనేది రాజ్యాంగంలో జోనల్ కౌన్సిల్స్ గురించి ఎక్కడ ప్రస్తావన లేదు, కానీ ఏర్పడ్డాయి. ఎలా ఏర్పడ్డాయి అంటే చట్టబద్ధంగా ఏర్పడ్డాయి. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇంకొక డిఫరెన్స్. జోనల్ కౌన్సిల్ సమావేశాలకు ఎక్స్ అఫిషియో అధికార రీత్యా ఎవరు అధ్యక్ష బాధ్యతలు నిర్వర్తిస్తారని ఎగ్జామినేషన్లో అడిగారు అనుకోండి, హోం మంత్రిత్వ శాఖకి సంబంధించిన మంత్రి. ప్రస్తుతం దేశంలో హోం మంత్రిత్వ శాఖకి కన్సర్న్ మినిస్టర్గా ఎవరు విధులు నిర్వర్తిస్తున్నారు? అమిత్ షా గారు విధులు నిర్వర్తిస్తున్నారు. మరి ఇంటర్ స్టేట్ కౌన్సిల్కి ఎక్స్ అఫిషియో అధ్యక్ష బాధ్యతలను ఎవరు నిర్వర్తిస్తారని ఎగ్జామినేషన్లో అడిగారు అనుకోండి, ప్రైమ్ మినిస్టర్ అంటే ఎవరైతే భారతదేశంలో ప్రధానమంత్రిగా ఉంటారో తనే ఇంటర్ స్టేట్ కౌన్సిల్కి హెడ్గా ఉంటారు. గుర్తుపెట్టుకోండి, ఇలా అడుగుతారు. ఎక్స్ అఫిషియో అంటే ఏంటంటే ఒక అధికారము ఇంకొక అధికారాన్ని కూడా కల్పిస్తుంది. గుర్తుపెట్టుకోండి. ఉదాహరణకి వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఈజ్ ఎక్స్ అఫిషియో చైర్పర్సన్ ఆఫ్ రాజ్యసభ. అలాగా ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఈజ్ ఎక్స్ అఫిషియో చైర్పర్సన్ ఆఫ్ నీతి ఆయోగ్. అలాగా. ఓకేనా? సో జోనల్ కౌన్సిల్కి ఎక్స్ అఫిషియో హోంమంత్రి అండ్ ఇంటర్ స్టేట్ కౌన్సిల్కి ప్రైమ్ మినిస్టర్. మరి జోనల్ కౌన్సిల్కి సంబంధించి ఇక మనకు టాపిక్ అది కదా, జోనల్ కౌన్సిల్కి సంబంధించి అసలు ఎలా ఏర్పడ్డాయంటే మనందరికీ తెలుసు,
భారతదేశంలో మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత అస్తవ్యస్తంగా ఉన్న భారతదేశంలోని రాష్ట్రాలను చూసి అండ్ రాష్ట్రాల ఏర్పాటుకు సంబంధించిన డిమాండ్ని పరిగణలోకి తీసుకొని అప్పటి కేంద్ర ప్రభుత్వం జవహర్లాల్ నెహ్రూ ప్రభుత్వము రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ కమిషన్ని వేసింది. అందులో మోస్ట్ ఇంపార్టెంట్ ఫజల్ అలీ కమిషన్, వెరీ 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 ఇంపార్టెంట్. స్టేట్స్ రీఆర్గనైజేషన్ కమిషన్ అంటాం. ఫజల్ అలీ కమిషన్ 1953 నుండి 1955 వరకు పనిచేసింది. ఆ విధంగానే వారు ఇచ్చిన సిఫార్సుల మేరకే భారతదేశంలో రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ జరిగింది. అలా రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ పైన 1956లో చర్చ జరుగుతున్నప్పుడు మన భారతదేశంలో మొట్టమొదటి ప్రధానమంత్రి అయిన జవహర్లాల్ నెహ్రూ గారు ఈ జోనల్ కౌన్సిల్స్, ప్రాంతీయ మండలి గురించి, వాటి ఆవశ్యకత గురించి మాట్లాడారు. అలా ఫస్ట్ తెరపైకి వచ్చింది. భారతదేశాన్ని అబ్జర్వ్ చేస్తే ఒక్కొక్క ప్రాంతం ప్రత్యేకంగా ఒక్కొక్క లక్షణాలను కలిగి ఉంటుంది, ఒక్కొక్క సంస్కృతిని కలిగి ఉంటుంది. అలా భారతదేశంలోని కొన్ని ప్రాంతాలను ప్రత్యేకంగా గుర్తించి ఆ ప్రాంత పరిధిలో కొన్ని రాష్ట్రాలను ఒక కూటమిగా ఏర్పాటు చేసి జోనల్ కౌన్సిల్గా ఏర్పాటు చేద్దామని చెప్పేసి ప్రస్తావన వచ్చింది. అలాగా 1956లో స్టేట్స్ రీఆర్గనైజేషన్ యాక్ట్ 1956 ఆధారంగా భారతదేశంలో మొదట 5 జోనల్ కౌన్సిల్స్ ఏర్పడ్డాయి. ఐదు జోనల్ కౌన్సిల్స్ ఏర్పడ్డాయి. ఆ తర్వాత మళ్ళీ నార్త్ ఈస్టర్న్ జోనల్ కౌన్సిల్ యాక్ట్ అంటే ఏంటంటే ఈశాన్య రాష్ట్రాలకు సంబంధించి కూడా ఒక ప్రాంతీయ మండలి ఉండాలని చెప్పేసి 1972లో ఇంకొక జోనల్ కౌన్సిల్, నార్త్ ఈస్టర్న్ జోనల్ కౌన్సిల్ని ఏర్పాటు చేశారు. అలా మొత్తం ఎన్ని ఉన్నాయి జోనల్ కౌన్సిల్స్? ప్రస్తుతం 6 ఉన్నాయి. 6 ఎగ్జామినేషన్లో అడుగుతారు. ఓకేనా? చివరిగా ఈశాన్య రాష్ట్రాల ప్రాంతీయ మండలి అనేది ఏర్పడింది. మరి ఉదాహరణకు సదర్న్ జోనల్ కౌన్సిల్ అంటే భారతదేశంలో సౌత్ వైపున ఉన్న రాష్ట్రాలు కానివ్వండి, కేంద్రపాలిత ప్రాంతాలన్నీ కూడా ఇందులో సభ్యత్వాన్ని కలిగి ఉంటాయి అన్నట్టు గుర్తుపెట్టుకోండి. ఓకేనా? మరి ఎక్స్ అఫిషియో చైర్పర్సన్గా హోంమంత్రి గారు ఉంటారు. అండ్ రొటేషన్ పద్ధతిలో ఉదాహరణకి సౌత్ జోనల్ కౌన్సిల్ అన్నాం అనుకోండి. సౌత్ జోనల్ కౌన్సిల్లో ఏ రాష్ట్రాలు అయితే ఉంటాయో ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఉంటారు కదా. రొటేషన్ పద్ధతిలో ఎవ్రీ 1 year ఒక్కొక్కరు వైస్ చైర్పర్సన్ పదవిలో ఉంటారు. ఇవన్నీ కూడా మీరు ఇండియన్ పాలిటిక్ కోర్స్లో చూసే ఉంటారు. నేను క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అవన్నీ కూడా ఇండియన్ పాలిటిక్ కోర్స్ అవైలబుల్ ఉంది మీకు జీవీకే స్టడీ సర్కిల్ యాప్లో చూడండి. ఓకేనా? సో ప్రస్తుతం 6 జోనల్ కౌన్సిల్స్ ఉన్నాయి. 6 జోనల్ కౌన్సిల్స్లో ఈస్టర్న్ జోనల్ కౌన్సిల్ ఉంది కదా, తూర్పు ప్రాంతీయ మండలి. సో తూర్పు ప్రాంతీయ మండలి సమావేశం అనేది జూలై 10th నిన్నటి రోజున రాంచీ వేదికగా, అంటే జార్ఖండ్ రాష్ట్రంలోని రాంచీ వేదికగా జరిగింది. ఎక్స్ అఫిషియో ఎవరు ఉంటారు? హోంమంత్రి గారు చైర్పర్సన్గా బాధ్యతలు నిర్వర్తించారు. ఇక్కడ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏమడుగుతారంటే, మరి జోనల్ కౌన్సిల్స్ 6 ఉన్నాయి కదా, 6 జోనల్ కౌన్సిల్స్, వాటి హెడ్ క్వార్టర్స్, ఒక్కొక్క జోనల్ కౌన్సిల్ సంబంధించిన హెడ్ క్వార్టర్ ఏంటని అడుగుతారు. మరి ఆ జోనల్ కౌన్సిల్లో ఏ రాష్ట్రాలు, ఏ కేంద్రపాలిత ప్రాంతాలు వస్తాయని పోటీ పరీక్షలు అడగవచ్చు. ఓకేనా? సో ఇక్కడ చూద్దాము. సో జోనల్ కౌన్సిల్స్ భారతదేశంలో నార్థన్ జోనల్ కౌన్సిల్, సెంట్రల్ జోనల్ కౌన్సిల్, ఈస్టర్న్ జోనల్ కౌన్సిల్, వెస్టర్న్ జోనల్ కౌన్సిల్, సదర్న్ జోనల్ కౌన్సిల్ అండ్ నార్త్ ఈస్టర్న్ జోనల్ కౌన్సిల్స్ చివరిగా ఏర్పడింది ఇది. మరి చూడండి ఇక్కడ. సో నార్థన్ జోనల్ కౌన్సిల్ అంటే ఉత్తర ప్రాంత మండలి, హెడ్ క్వార్టర్ వచ్చేసి, ప్రధాన కేంద్రం వచ్చేసి న్యూఢిల్లీ. మరి ఈ పరిధిలో ఏ రాష్ట్రాలు, ఏ కేంద్రపాలిత ప్రాంతాలు ఉంటాయంటే హర్యానా, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్, లడఖ్, పంజాబ్, రాజస్థాన్, ఢిల్లీ, చండీగఢ్ గుర్తుపెట్టుకోండి. ఇక సెంట్రల్ జోనల్ కౌన్సిల్ పరిధిలో ఏమేమి ఉంటాయంటే ఇక్కడ అదురేస్తే ఛత్తీస్గఢ్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ గుర్తుపెట్టుకోండి. ఛత్తీస్గఢ్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్. రీసెంట్గా మనం లాస్ట్ మంత్ జూన్ మంత్లో వారణాసి వేదికగా జరిగిందన్నాం కదా, అప్పుడు ఈ జోనల్ కౌన్సిల్ సమావేశమే. ఇక నెక్స్ట్ తూర్పు ప్రాంత మండలి, ఈస్టర్న్ జోనల్ కౌన్సిల్ అంటే ఇప్పుడు ఇది ఈస్టర్న్ జోనల్ కౌన్సిల్. ఈరోజు వార్తల్లోకి వచ్చింది ఇదే, ఈ సమావేశమే జరిగింది. ఎవరెవరు ఉంటారు? బీహార్, జార్ఖండ్, ఒడిషా, వెస్ట్ బెంగాల్, సిక్కిం ప్రత్యేకంగా గుర్తుంచుకోండి. సో సిక్కిం విషయంలో చాలామందికి కన్ఫ్యూజన్ ఉంటుంది. అది నార్త్ ఈస్టర్న్ జోనల్ కౌన్సిల్లో ఉంటుంది కదా. ఈస్టర్న్ జోనల్ కౌన్సిల్ ఎప్పుడంటే 2002 తర్వాత తీసుకున్న నిర్ణయం మళ్ళీ సిక్కింని ఈస్టర్న్ జోనల్ కౌన్సిల్లో కలిపేశారు. ఓకేనా? ఇక నెక్స్ట్ వెస్టర్న్ జోనల్ కౌన్సిల్లో ఏ రాష్ట్రాలు ఉంటాయి? గోవా, గుజరాత్, మహారాష్ట్ర, దయూ దామన్, దాద్రా నగర్ హవేలీ ఈ కేంద్రపాలిత ప్రాంతాలు. మరి హెడ్ క్వార్టర్ వచ్చేసి వెస్టర్న్ జోనల్ కౌన్సిల్ది ముంబై యాజ్ ద హెడ్ క్వార్టర్. ఇక సదర్న్ జోనల్ కౌన్సిల్ చెన్నై యాజ్ హెడ్ క్వార్టర్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి. ఇక నెక్స్ట్ వచ్చేసి చివరిగా ఏర్పడింది నార్త్ ఈస్టర్న్ జోనల్ కౌన్సిల్ కదా, ఈశాన్య రాష్ట్రాల ప్రాంతీయ మండలి కదా. సో 1972లో ఏర్పాటు, షిల్లాంగ్ యాజ్ హెడ్ క్వార్టర్. షిల్లాంగ్ అంటే మేఘాలయ రాష్ట్ర రాజధాని. మరి ఏ రాష్ట్రాలు ఉంటాయి? సో 7 సిస్టర్స్, అస్సాం,
అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్, త్రిపుర, మిజోరాం, మేఘాలయ, నాగాలాండ్ 2002 ఇయర్లో సిక్కింని ఈ జోనల్ కౌన్సిల్లో తీసుకొచ్చారు. తర్వాత కాలంలో మళ్ళీ సిక్కింని తీసుకెళ్లేసేసి ఈస్టర్న్ జోనల్ కౌన్సిల్లోకి మార్చడం జరిగింది. గుర్తుపెట్టుకోండి, సిక్కిం విషయంలో కొంత క్లారిటీగా ఉండండి. రైట్. ఇక సో 27th అంటే ఈస్టర్న్ జోనల్ కౌన్సిల్ సమావేశం అనేది 27వసారి అంట. సో నిన్నటి రోజున జరిగింది రాంచీ వేదికగా. సో కేంద్ర హోంశాఖ మరియు సహకార వ్యవహారాల శాఖ మంత్రిగా ఉన్న అమిత్ షా గారు అఫ్షియా. సో ఎవరెవరు హాజరయ్యారు, ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యారు, సో వారి తరపున ఎవరు అయ్యారు అని చెప్పేసి ఇచ్చాను. సరిపోతుంది ఎగ్జామినేషన్లో. సో జోనల్ కౌన్సిల్కి సంబంధించి సమావేశాల్లో తీసుకున్న నిర్ణయాలు ఇవి అడిగారు. సో ఏ జోనల్ కౌన్సిల్ హెడ్ క్వార్టర్ ఏంటి, ఇటువంటివి అడుగుతారు. ఏ రాష్ట్రాలు ఆ పరిధిలోకి వస్తాయని చెప్పేసి. మరి జోనల్ కౌన్సిల్స్ ఏర్పాటు యొక్క ఆవశ్యకత ఏంటంటే భారతదేశంలో ప్రాంతీయ తత్వము, భాషా తత్వము ఇటువంటి అంశాలు ఉంటాయి కదా. సో దేశాన్ని విచ్ఛిన్నం చేసే అంశాలు అవి. అటువంటి వాటిని అడుకట్ట వేయడానికి, ప్రాంతాల మధ్య సామరస్యాన్ని నెలకొల్పడానికి, సహకారాన్ని పెంపొందించడానికి జోనల్ కౌన్సిల్స్ అనేవి ఏర్పాటు అవ్వడం జరిగింది. సరిపోతుంది. ఓకేనా. ఇక నెక్స్ట్, భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు ఇటీవల చాలా రికార్డ్స్తో వార్తల్లోకి వస్తున్నారు. దాదాపు పర్యటించిన ప్రతి దేశం కూడా ఆ దేశ అత్యున్నత పురస్కారాన్ని మోదీ గారికి ఇచ్చి సత్కరించడాన్ని మనం చూస్తున్నాం. వాటన్నిటిని డిస్కస్ చేశాము. మరి భారత ప్రధాని గారు ఇంకొక రికార్డుతో వార్తల్లోకి వచ్చారు. సో తను ప్రధానమంత్రి అయినప్పటి నుండి నరేంద్ర మోదీ ఎరా ఎప్పుడు స్టార్ట్ అయింది, 2014లో స్టార్ట్ అయింది. 2014 మే మంత్లో స్టార్ట్ అయింది. సో అప్పటి నుండి తను వివిధ దేశాల పర్యటన గురించి చూస్తున్నాము. మన డిప్లొమసీ ఇంప్రూవ్ అయిపోయింది. మరి వివిధ దేశాల్లో తను పార్లమెంట్లు ఉంటాయి కదా, ఒక్కొక్క దేశంలో అత్యున్నత చట్టసభ అయిన పార్లమెంట్ ఉంది కదా, దాదాపు 17 దేశాల్లో ఆయా పార్లమెంట్లో ప్రసంగిస్తూ వార్తల్లోకి వచ్చారు. సో ఒక రికార్డు. ఇప్పటివరకు కాంగ్రెస్ ప్రధానమంత్రులు అందరూ కలిపి కూడా నరేంద్ర మోదీ గారితో సమానంగా ఉండడం జరుగుతుంది. అంతే తప్పితే ఒక వ్యక్తి ఈరోజు భారతదేశంలో అన్ని పార్లమెంటు సమావేశాల్లో మాట్లాడారు. ప్రత్యేకంగా తనను ఆహ్వానించిన దేశాలు ఇటువంటి గౌరవాన్ని ఇచ్చాయి. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మోదీ అరుదైన ఘనత 17 దేశాల పార్లమెంట్లో ప్రసంగం ఇచ్చిన ప్రధానమంత్రిగా రికార్డును సృష్టించారు. మరి ఈ నెంబరు ఇప్పటివరకు భారతదేశాన్ని 50 ఏళ్లకు పైగా పరిపాలించిన కాంగ్రెస్ ప్రధానమంత్రుల కంటే కూడా ఎక్కువ. ఒక వ్యక్తి ఇవన్నీ చేయగలిగాడు. ఓకేనా. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే సో ప్రధాని నరేంద్ర మోదీ గారు విదేశీ పార్లమెంట్లో ప్రసంగించిన సంఖ్య 17కు చేరింది. రీసెంట్గా మనం చూస్తాం కదా, ఈ జూలై మంత్లో జూలై 2 నుండి 8 రోజుల పర్యటన, 8 రోజుల సుదీర్ఘ పర్యటన, 5 దేశాల పర్యటన గురించి చూసాం కదా. ఘనా, ట్రినిడాడ్ అండ్ టొబాగో, అర్జెంటీనా, బ్రెజిల్, నమీబియా. మరి ఆ దేశాల పర్యటనలో భాగంగా 5 దేశాల్లో భాగంగా దాదాపు 3 దేశాల పార్లమెంట్లో ప్రసంగించారు. అవి కూడా చూడాలి ఇక్కడ. సో ఘనా, ట్రినిడాడ్ అండ్ టొబాగో, నమీబియా పార్లమెంట్లో ప్రసంగించారు. ఇటీవల ఈ 5 దేశాల పర్యటనలో 3 పార్లమెంట్లో ప్రసంగించడం జరిగింది. ఓకేనా. ప్రధాని నరేంద్ర మోదీ గారు నమీబియా పార్లమెంటులో చేసిన ప్రసంగంతో మోదీ ఘనత సాధించారు. భారతదేశ స్వాతంత్రం వచ్చిన తర్వాత కాంగ్రెస్ తరపున అందరూ ప్రధానులు కలిసి మొత్తం 17 విదేశీ పార్లమెంట్లో ప్రసంగించారు. అదే సంఖ్యను ఒక్కడే నరేంద్ర మోదీ గారు సమం చేశారు. ఓకేనా. ఈ పర్యటనలో ప్రధాని మోదీని పలు దేశాలు సత్కరించి పురస్కారాలు కూడా అందించడం జరగడం మనం చూసాము. సో ప్రధాని మోదీ గారి విదేశీ పర్యటనలు ఎందుకు, చాలామంది అనుకుంటారు మోదీ గారు ఎందుకు విదేశీ పర్యటనలు చేస్తారు అని చెప్పేసి. ఇక్కడ ఇంపార్టెన్స్ ఉంటుంది. డిప్లొమసీ, దేశాల మధ్య సంబంధాలు అనేవి ఇంపార్టెంట్. ఈరోజు ఏ దేశమైనా కూడా సొంతగా తనంతట తాను మనుగడ సాధించదు. ఒక దేశం ఇంకొక దేశం పైన ఆధారపడుతుంది. ఓకేనా. సో వ్యూహాత్మక భాగస్వామ్యాలు, ఆర్థిక సహకారం పెంపొందించడము, రక్షణ వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకోవడం. అందుకే కదా ఇప్పుడు ప్రస్తుతం ప్రపంచమంతా కూడా ఇండియా వైపే చూస్తుంది. ఓకేనా. సో ఇక రికార్డు బ్రేక్ అన్నాను కదా, కాంగ్రెస్ తరపున అందరు ప్రధానమంత్రులు కలిసి కూడా నరేంద్ర మోదీ గారు ఇచ్చిన ప్రసంగాల కన్నా తక్కువ అని. సో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గారు, స్వర్గీయ మన్మోహన్ సింగ్ గారు తను ప్రధానిగా ఉన్న 10 ఏళ్లలో 7 సార్లు, అంటే 7 దేశాల పార్లమెంట్లో ప్రసంగించారు. నెక్స్ట్ ఇందిరాగాంధీ 4 సార్లు, జవహర్లాల్ నెహ్రూ 3 సార్లు, రాజీవ్ గాంధీ 2 సార్లు, పివి నరసింహారావు గారు 1 సారి. మోదీ అమెరికా కాంగ్రెస్లో 2 సార్లు ప్రసంగించడం జరిగింది అమెరికాలో. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. ఇక నరేంద్ర మోదీ గారు 14th ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, మొట్టమొదటిసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టింది ఎప్పుడు అంటే May 26, 2014. వెరీ 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 ఇంపార్టెంట్. ఓకేనా. 10 years అయిపోయింది, 11 years అయిపోయింది. ఇటీవల కాలం మనము ఈ 11 సంవత్సరాల ప్రభుత్వంలో ఎటువంటి పురోగతి చూసామని కూడా మనం ప్రత్యేకంగా డిస్కస్ చేసాము. ఓకేనా, సరిపోతుంది. సో ప్రతి టాపిక్ కూడా ఇలా డెప్త్గా చదవండి. ఎగ్జామినేషన్లో
ఏ ప్రశ్న వస్తుంది అనేది ఎగ్జామినేషన్ పేపర్లో చూసిన తర్వాత ఇంపార్టెన్స్తో మనం డిస్కస్ చేస్తూ ఉన్నాం, చూస్తున్నాము. సో గత పోటీ పరీక్షల ప్రశ్నపత్రాలు చూడండి, ఎక్కడి నుండి క్వశ్చన్స్ వస్తున్నాయి అబ్జర్వ్ చేయండి. ఆ టాపిక్ మళ్ళీ మనకు ఎగ్జామినేషన్లో కనిపించవచ్చు, కాబట్టి వాటికి ఇంపార్టెన్స్ ఎక్కువగా ఇవ్వండి. నేను ప్రతి ఒక్కటి కవర్ చేస్తున్నాను. అంటే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కరెంట్ అఫైర్స్ కోణంలో 100% స్కోర్ చేస్తారు ఎలాగో, ఎందుకంటే మనము మ్యాక్సిమం డెప్త్గా డిస్కస్ చేస్తున్నాం. దాంతోపాటు జనరల్ స్టడీస్లో కూడా మ్యాక్సిమం స్కోర్ చేయాలనే ఉద్దేశంతో మీకు ప్రతి టాపిక్ని సబ్జెక్ట్ లింక్ చేస్తూ అడిషనల్ ఇన్ఫర్మేషన్ స్టాటిక్ పాయింట్స్ని కూడా ఇస్తున్నాను. తర్వాత క్లాస్ విన్న తర్వాత చూడడానికి పీడిఎఫ్ని కూడా విత్ డౌన్లోడ్ ఆప్షన్తో ఇస్తున్నాను యాప్లో. నెక్స్ట్ యునెస్కోకి సంబంధించి ఇటీవల తరచూ వార్తలను నిలుస్తోంది యునెస్కో, యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ కల్చరల్ ఆర్గనైజేషన్. యునెస్కో 1945 నవంబర్ 16 రోజున ఏర్పాటైంది. ప్రపంచవ్యాప్తంగా మన సంస్కృతి, మన వారసత్వము, మన ఆచారాలకు సంబంధించి కానివ్వండి నిదర్శనంగా ఉన్న ప్రాంతాలను రకరకాల జాబితాల్లో యునెస్కో గుర్తిస్తూ ఉంటుంది. అందులో వరల్డ్ హెరిటేజ్ సైట్స్ అని చూస్తూ ఉంటాము, ప్రపంచ వారసత్వ సంపద అని. ఇప్పటివరకు భారతదేశంలో ఆ జాబితా నుండి ఎన్ని చోటు పొందినాయి? 43. నెక్స్ట్ యునెస్కో ఇచ్చే ఇంకొక జాబితా ఏంటంటే యునెస్కో క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్ లిస్ట్ అని చెప్పేసేసి ఇప్పటివరకు ఆ జాబితాలో భారతదేశం నుండి 8 చోటు పొందినాయి. నెక్స్ట్ యునెస్కో ఇచ్చే ఇంకొక జాబితా ఏంటంటే ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ లిస్ట్ అని చెప్పేసేసి అందులో ఇప్పటివరకు మన భారతదేశం నుండి 15 స్థానం పొందినాయి. నెక్స్ట్ వరల్డ్ మెమరీ ఆఫ్ రిజిస్టర్ అని చెప్పేసి ఇంకొక జాబితా, అందులో ఇప్పటివరకు భారతదేశం నుండి 14 చోటు పొందినాయి. యునెస్కో మ్యాన్ అండ్ బయోస్ఫియర్ ప్రోగ్రామ్ అని చెప్పేసి అందులో భారతదేశం నుండి ఇప్పటి వరకు 12 చోటు పొందినాయి. ఇవన్నీ ఇంపార్టెంట్, అవన్నిటి కూడా మీకు నేను చెప్తూనే ఉన్నాను తరచు, అవేంటో కూడా మీకు మన రెగ్యులర్ క్లాసెస్లో చెప్తున్నాను. మరి అలాంటి యునెస్కోకి సంబంధించి వరల్డ్ హెరిటేజ్ సైట్స్ ఉంటాయి కదా, ఆ వరల్డ్ హెరిటేజ్ సైట్స్ కనుక ఒకవేళ ప్రస్తుత పరిస్థితుల్లో ఏదైనా ప్రమాదపు టంచున ఉన్నాయనుకోండి, ఆ అంశాన్ని యునెస్కో వరల్డ్ హెరిటేజ్ ఇన్ డేంజర్ అని చెప్పేసి ఇంకొక జాబితా రిలీజ్ చేస్తుంది. ఉదాహరణకు చెప్పాలంటే మన భారతదేశంలో 43 ఉన్నాయి వరల్డ్ హెరిటేజ్ సైట్స్ యునెస్కోచే అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందినాయి. అందులో ఏదైనా ఒకటి ఏదైనా ప్రమాదపు టంచున ఉందనుకోండి, అక్కడ పర్యావరణ కాలుష్యం విషయంలో కానివ్వండి లేదా తీవ్రవాద సమస్య కానివ్వండి ఏదైనా, సో దాన్ని యునెస్కో ఏం చేస్తుందంటే వరల్డ్ హెరిటేజ్ ఇన్ డేంజర్ అని అంటే ప్రమాదంలో ఉన్న వారసత్వ సంపద అని చెప్తుంది. తర్వాత అక్కడ మంచి చర్యలు తీసుకొని సంరక్షణ చర్యలు తీసుకుంటే ఆ జాబితా నుండి తొలగించడం కూడా జరుగుతుంది. సో అలా ప్రపంచంలో 3 ప్రాంతాలు ఇప్పుడు వార్తల్లోకి వచ్చినాయి. ప్రస్తుతం యునెస్కో వరల్డ్ హెరిటేజ్ కమిటీ మీటింగ్ జరుగుతోంది. సో ఆ సమావేశంలో తీసుకున్న నిర్ణయంలో ఏంటంటే వరల్డ్ హెరిటేజ్ ఇన్ డేంజర్ ఆ లిస్టులో ఉన్న వాటిని 3 ఇక డేంజర్ ఏం లేదు, సో సురక్షిత ప్రాంతాలని చెప్పేసి తొలగిస్తూ వార్తల్లోకి వచ్చింది ఆ ట్యాగ్. అవేంటో చూడండి. సో జూలై 9, 2025 రోజున యునెస్కో ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం యునెస్కోకి సంబంధించి 47వ 47వ విడత వరల్డ్ హెరిటేజ్ కమిటీ సమావేశం అనేది జరుగుతోంది. గుర్తుపెట్టుకోండి, ఓకేనా. జూలై 6 నుండి 16 వరకు జరుగుతుంది. మరి ఈ సమావేశంలో యునెస్కో తీసుకున్న నిర్ణయం ఏంటంటే వరల్డ్ హెరిటేజ్ ఇన్ డేంజర్ లిస్ట్ నుండి 3 తొలగించింది. సో ప్రధాన నిర్ణయం ఆఫ్రికాలోని 3 హెరిటేజ్ సైట్లను వరల్డ్ హెరిటేజ్ కమిటీ లిస్ట్ ఆఫ్ వరల్డ్ హెరిటేజ్ ఇన్ డేంజర్ లిస్ట్ నుండి తొలగించింది. అంటే ఇప్పుడు సురక్షితం అని చెప్తుంది అన్నట్టు. తొలగింపు యొక్క ప్రయోజనాలు ఏంటంటే ఇక ఆ ప్రాంతాలపై ఉన్న ప్రమాదాలు తొలగిపోయినట్టే. ఆయా ప్రదేశాల అంతర్జాతీయ ప్రాముఖ్యత విలువ తిరిగి పునరుద్ధరించబడుతుంది. యునెస్కో ద్వారా మెరుగైన సాంకేతిక ఆర్థిక సాయం అందించే అవకాశం అనేది ఉంటుంది. ఇక చూడండి ఆ ప్రాంతాలు ఏంటో గుర్తుపెట్టుకోండి, డైరెక్ట్గా సరిపోతుంది. ఈ ప్రాంతం పేరు ఇస్తారు ఎగ్జామినేషన్లో, అది ఎక్కడ ఉంది అంటారు. దట్స్ ఇన్ సింగిల్ లైన్లో. సో రెయిన్ ఫారెస్ట్స్ ఆఫ్ ది అట్సినాననా. సో రెయిన్ ఫారెస్ట్ ఆఫ్ ది అట్సినాననా ఇది ఎక్కడ? మడగాస్కర్. నెక్స్ట్ అబుమీనా, ఇది ఈజిప్ట్లో ఉంది. నెక్స్ట్ ఓల్డ్ టౌన్ ఆఫ్ గడామెస్, ఇది ఎక్కడ ఉంది అంటే లిబియా. సో ఒకటేమో మడగాస్కర్, ఒకటి ఈజిప్టు, ఒకటి లిబియా. సో ఆఫ్రికా ఖండంలోని లేదా ఆఫ్రికా దేశాల్లోని 3 ప్రాంతాలు సరిపోతుంది. సో ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ యునెస్కోకి సంబంధించి మీకు తరచు చెప్తున్నాను. సో ప్యారిస్ కేంద్రంగా పనిచేస్తోంది, ఓకేనా. ఇక వారసత్వ కమిటీ మీటింగ్, వరల్డ్ హెరిటేజ్ కమిటీ మీటింగ్ అనేది ఎవ్రీ ఇయర్ జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు 47వ మీటింగ్ అనేది జరుగుతుంది. ప్రపంచ వారసత్వ దినోత్సవం వరల్డ్ హెరిటేజ్ డేని ప్రతి ఏటా కూడా ఏప్రిల్ 18న మనం జరుపుకుంటాము. ఈ సంవత్సరం ఏప్రిల్ 18 రోజున మనము మన భగవద్గీత, నాట్యశాస్త్రం, భగవద్గీత,
నాట్యశాస్త్రాన్ని యునెస్కో వరల్డ్ మెమరీ ఆఫ్ రిజిస్టర్లో గుర్తించింది. వాటి చేరికతో ఆ రిజిస్టర్లో భారతదేశాన్ని 14కు చేరింది. ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఓకేనా, రైట్. ఇక లిస్ట్ ఆఫ్ వరల్డ్ హెరిటేజ్ ఇన్ డేంజర్ అంటే ఏవైనా వరల్డ్ హెరిటేజ్ ప్రాంతాలు ప్రమాదంలో ఉంటే ఈ జాబితాలో గుర్తిస్తుంది యునెస్కో. ఆ జాబితా నుండి ఇప్పుడు తీసేసింది వాటిని. ఇప్పుడు కూడా ప్రస్తుతం ఇంకా ఈ జాబితాలో డేంజర్గా ఉన్నవన్నీ ఉన్నాయా ఇంకా అంటే అలెప్పో సిరియాలోనిది అండ్ బెత్లెహేమ్ చర్చ్ పాలస్తీనా, లివర్పూల్ యూకే మొదలైనవి ఇంకా కూడా వరల్డ్ హెరిటేజ్ ఇన్ డేంజర్లోనే ఉన్నాయి. అంటే ఒకప్పుడు మంచి ప్రాంతాలు, యునెస్కోచే గుర్తింపు పొందిన ప్రాంతాలు, కానీ ఇప్పుడు ప్రమాదపు అంచనా ఉన్నాయి వివిధ కారణాల వల్ల. ఓకేనా. ఇక నెక్స్ట్ ఇంటర్నేషనల్ ఇష్యూస్లో భాగంగా ఇంకొక టాపిక్, బ్రిటన్ ఫ్రాన్స్ మధ్య ఒక కీలక ఒప్పందం జరిగింది. మీరు అబ్జర్వ్ చేయండి, డైలీ కరెంట్ అఫైర్స్ క్లాసెస్ చూస్తే మీరు ఒక విషయాన్ని గమనిస్తారు. ఏదైనా అంతర్జాతీయ అంశం గురించి మనం డిస్కస్ చేస్తున్నప్పుడు ఏదైనా దేశం కానీ జలసంధి కానీ సముద్రం కానీ వార్తల్లోకి వచ్చింది అంటే ఆ మ్యాప్ పాయింటింగ్ చూపిస్తున్నాను. సో ఫ్రాన్స్ బ్రిటన్ రెండు కూడా ఐరోపా ఖండంలోని దేశాలే. ఈ రెండింటి మధ్య కూడా ఒక కీలక ఒప్పందం జరిగింది. దేనికి సంబంధించి అంటే అక్రమ చొరబాట్లకు అడ్డుకట్ట వేయడానికి. ఇక్కడ వార్తల్లోకి వచ్చిన ఒక ప్రాంతం ఏంటంటే ఇంగ్లీష్ ఛానల్ ఎగ్జామినేషన్లో అడుగుతారు. ఇంగ్లీష్ ఛానల్ అనేది ఏ రెండు దేశాల మధ్య ప్రాంతము అంటారు అంటే ఏంటి, ఫ్రాన్స్ బ్రిటన్. సింపుల్గా చెప్పాలంటే ఇది సముద్ర ప్రాంతము. బ్రిటన్ని ఫ్రాన్స్ని వేరు చేసేదని చెప్పచ్చు, లేదా కలిపేదని కూడా చెప్పచ్చు. మరి ఇంగ్లీష్ ఛానల్లో ఒక ప్రాంతం ఉంటుంది, చాలా నేరోగా ఉంటుంది, అంటే అతి దగ్గరగా బ్రిటన్ ఫ్రాన్స్ని చూడొచ్చు. దాన్ని ఏమంటామంటే స్ట్రేట్ ఆఫ్ డోయర్ అంటాం. స్ట్రేట్ ఆఫ్ డోయర్ ఈ ప్రాంతం నుండి ఎక్కువగా వలసలు జరుగుతూ ఉంటాయి, అక్రమ చొరబాట్లు జరుగుతూ ఉంటాయి ఒక దేశంలోకి ఒక దేశంలోకి. సో దీన్ని అడ్డుకట్ట వేయడానికి ఈరోజు ఇరు దేశాల అధినేతలు ఒక కీలక ఒప్పందము నిర్ణయం తీసుకుంటూ వార్తల్లోకి వచ్చారు. అదేంటో చూడండి. సో మ్యాప్ పాయింటింగ్. సో ఇదంతా కూడా అండ్ ఫ్రాన్స్, రైట్. సో బ్రిటన్ ఫ్రాన్స్ ప్రధాన ఉద్దేశం ఫ్రాన్స్ నుంచి బ్రిటన్కు అక్రమ వలసలను నిరోధించడము. ఫ్రాన్స్ నుంచి ఇంగ్లీష్ ఛానల్ దాటి బ్రిటన్కు చేరుకునే ప్రతి ఒక్క అక్రమ వలసదారుడిని స్వదేశానికి తిరిగి పంపడం అనేది ఈ ఒప్పందం యొక్క ఉద్దేశం. ఒప్పందాన్ని మొదట ప్రయోగాత్మకంగా అమలు చేస్తారంట. బ్రిటన్ ప్రధానమంత్రిగా ప్రస్తుతం విధులు నిర్వర్తిస్తున్న కీర్ స్టార్మర్, ఫ్రాన్స్ అధ్యక్షుడిగా విధులు నిర్వర్తిస్తున్న ఎమాన్యుయల్ మెక్రాన్ మధ్య ఈ ఒప్పందం అనేది జరిగింది. వారి సంయుక్త ప్రకటన చేశారు. మొదట్లో పరిమిత సంఖ్యలో అక్రమ వలసదారులను వెనక్కి పంపుతారు, తర్వాత దీన్ని విస్తరిస్తారు. ఓకేనా. సో వలసల ప్రస్తుత పరిస్థితి ఎలా ఉంది అంటే 2025లో ఇప్పటి వరకు సుమారు 21,000 మంది ఫ్రెంచ్ జాతీయులు చిన్న పడవల్లో బ్రిటన్కు చేరుకున్నారంట. గత సంవత్సరంతో పోలిస్తే ఇది 56% ఎక్కువ. ఓకేనా. సో చాలా జరుగుతున్నాయి ఫ్రాన్స్ నుండి బ్రిటన్కి అక్రమ చొరబాట్లు. ఇంగ్లీష్ ఛానల్ బ్రిటన్ ఫ్రాన్స్ మధ్య ఉన్న సముద్ర మార్గము. దీని వెడల్పు అత్యల్పంగా ఉన్న ప్రదేశం డోయర్ స్ట్రేట్, ఇందాక చెప్పిన కదా, అక్కడ ఎక్కువ జరుగుతుంది. జస్ట్ 33 కిలోమీటర్స్ అంతే, నేరో. ఇక బ్రిటన్ ఆర్ యునైటెడ్ కింగ్డమ్ ప్రధానిగా ప్రస్తుతం కీర్ స్టార్మర్, రాజధాని లండన్, కరెన్సీ పౌండ్. ఇక ఫ్రాన్స్ అధ్యక్షుడిగా ఎమాన్యుయల్ మెక్రాన్ గారు ఉన్నారు, రాజధాని ప్యారిస్, కరెన్సీ వచ్చేసేసి యూరో. సో యూరో జోన్లో చేరిన 21వ దేశంగా బల్గేరియాని నిన్నటి క్లాస్లో మనం డిస్కస్ చేసాం, లింక్ చేసుకోవాలి. అక్రమ వలసలపై ఇతర దేశాలు. మరి ఇప్పుడు ఫ్రాన్స్ బ్రిటన్ సమస్య అనేది ఒప్పందంతో వార్తల్లోకి వచ్చింది. మరి గతంలో ఇప్పటికే ఇట్లా అక్రమ చొరబాట్లను అడ్డుకట్ట వేయడానికి ఏమన్నా నిర్ణయాలు ఉన్నాయా ప్రపంచంలో అంటే అమెరికా మెక్సికో సరిహద్దు వద్ద రిమైన్ ఇన్ మెక్సికో విధానం అనేది అమల్లో ఉంది. ఆస్ట్రేలియా ఆపరేషన్ సావరీన్ బార్డర్స్ అనే కార్యక్రమాన్ని చేపడుతోంది. ప్రపంచంలో వలసల దినోత్సవాన్ని ఏ రోజున జరుపుకుంటారంటే డిసెంబర్ 18. ఇక అంతర్జాతీయ వలసలపై అంతర్జాతీయ ఒప్పందం ఏమన్నా ఉందా అంటే యుఎన్ మైగ్రేషన్ కంపాక్ట్ 2018 ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో జరిగింది. సో ఇవన్నీ మీకు న్యూస్ పేపర్లో కవర్ కావు, న్యూస్ పేపర్లో ఉండవు. సో నేను అడిషన్గా మీకు ఇస్తున్నాను, ఎందుకంటే అక్రమ చొరబాట్లు వలసలు ఉన్నాయి కాబట్టి దానికి సంబంధించి ఇక్కడే అయిపోవాలి టాపిక్. ఒక టాపిక్ని 360 డిగ్రీస్లో నేర్చుకోవాలి. సబ్జెక్ట్ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ అయితే సబ్జెక్ట్ లింక్ చేసుకోవాలి, డెప్త్గా కాన్సెప్ట్ని ప్రస్తుత వర్తమాన అంశాన్ని లింక్ చేసుకోవాలి. అదే కొన్ని మిస్లేనియస్ టాపిక్స్ ఉంటాయి కదా, వాటిని స్టాటిక్ పాయింట్స్ అడిషన్ చేసేసుకొని మనం 100% నేర్చుకోవాలి. అలా అయితే ఇక మీకు ఏ పోటీ పరీక్ష జనరల్ స్టడీస్ కరెంట్ అఫైర్స్ మ్యాక్సిమం మార్క్స్ స్కోర్ చేయొచ్చు. ఓకేనా. సో మళ్ళీ పీడిఎఫ్ చదవండి తర్వాత. ఇక పాకిస్తాన్పై బలూచ్ లిబరేషన్ ఫ్రంట్ ఆపరేషన్ బామ్తో న్యూస్లోకి వచ్చింది. ఆపరేషన్ బామ్. సో ఇటీవల చాలా ఆపరేషన్స్ని మనం చూస్తున్నాము కాబట్టి కొంత కన్ఫ్యూజ్ అవ్వకండి. ఆపరేషన్ బామ్ పక్కన పెట్టేస్తే మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి. రీసెంట్గా మనం వార్తలు చూసిన కొన్ని ఆపరేషన్స్ దాడుల విషయంలో ఇజ్రాయెల్
ఇరాన్ పైన చేసిన దాడి, అంటే ఇరాన్ పైన అంటే ఇరాన్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ని అడ్డుకునేందుకు ఇరాన్లోని న్యూక్లియర్ ఎస్టాబ్లిష్మెంట్స్ని లేదా న్యూక్లియర్ పరిశోధనలు జరుగుతున్న ప్రాంతాలని ధ్వంసం చేయడానికి ఇజ్రాయెల్ చేసిన ఆపరేషన్ పేరేంటి? ఆపరేషన్ రైజింగ్ లయన్. మరి కౌంటర్గా ఇరాన్ ఇజ్రాయెల్ పైన దాడి చేసింది, దాని పేరేంటి? ఆపరేషన్ ట్రూ ప్రామిస్ 3. గతంలో ట్రూ ప్రామిస్ 1, 2 ఉండే, ఇప్పుడు 3 ఇది. ఇక ఇరాన్ పైన అంటే ఇరాన్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ని అడ్డుకట్ట వేస్తూ ఇరాన్లో న్యూక్లియర్ ఎస్టాబ్లిష్మెంట్స్ని బంకర్స్ని ధ్వంసం చేయడానికి B-2 బాంబర్తో దాడి చేసింది అమెరికా. ఆ ఆపరేషన్ పేరేంటంటే ఆపరేషన్ మిడ్ నైట్ హ్యామర్. ఇక ఇరాన్ అమెరికా పైన నేరుగా దాడి చేయలేదు భౌగోళికంగా మనం చూస్తే. మరి అమెరికా చేసిన ఈ చర్యను మిడ్ నైట్ హ్యామర్ని వ్యతిరేకిస్తూ అమెరికా సైనిక స్థావరాలు ఇరాన్ చుట్టుపక్కల దేశాల్లో ఉన్నాయి కదా, అందులో ఖతార్లో దాడులు చేసింది. ఇరాన్ అమెరికాను వ్యతిరేకిస్తూ చేసిన దాడి పేరేంటంటారు? ఆపరేషన్ బెషరత్ ఫతా. నెక్స్ట్ ఇక ఇజ్రాయెల్ ఇంతటితో ఆగిపోలేదు, ఆపరేషన్ రైజింగ్ లయన్తో కూల్చేశారు. కానీ కూల్చేయాల్సింది ఆ నిర్మాణాలను కాదు, ఆ నిర్మాణాల వెనుక ఉన్న శాస్త్రవేత్తలను చెప్పేసేసి ఇరాన్లో న్యూక్లియర్ సైంటిస్టులను టార్గెట్ చేస్తూ ఇజ్రాయెల్ చేసిన దాడి పేరేంటి అని ఎగ్జామినేషన్లో అడుగుతారు. ఆ దాడి పేరు వచ్చేసి ఆపరేషన్ నార్నియా. ఈ పేర్లని గుర్తుపెట్టుకోండి, కన్ఫ్యూజ్ కాకండి. అందుకే మీకు ఇక్కడ ఇంకొకటి ఆపరేషన్ బామ్ అనేది న్యూస్లోకి వచ్చింది కాబట్టి ఇవన్నీ లింక్ చేశాను. సో ఆపరేషన్ బామ్ ఏంటంటే బలూచిస్తాన్ ఇటీవల తరచు వార్తల్లోకి వస్తుంది. అంతెందుకు, మనము 1940స్లో 1946 నుండి 1950 వరకు రాజ్యాంగ పరిషత్ గురించి చూసాం కదా. రాజ్యాంగ పరిషత్తులో బలూచిస్తాన్ గురించి కూడా మనం చూస్తాం రిప్రజెంటేషన్. అంటే అప్పుడు అఖండ భారత్ ఉండే ఫస్ట్లో, ఇక పక్కన పెడితే బలూచిస్తాన్ పాకిస్తాన్ నుండి వేర్పాటును కోరుకుంటుంది, మాకు ప్రత్యేక దేశం కావాలంటుంది. అలా బలూచ్ వారు పాకిస్తాన్ పైన చేసిన దాడే ఆపరేషన్ బామ్. సో చూడండి, సో BLF లాంచెస్ ఆపరేషన్ బామ్ అని చెప్పేసి ఇచ్చారు. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే దాడికి పాల్పడిన సంస్థ బలూచిస్తాన్ లిబరేషన్ ఫ్రంట్. లిబరేషన్ అంటే వేరు కోరుకునేది. దాడుల పేరు ఆపరేషన్ బామ్. దాడుల వివరాలు ఏంటంటే బలూచిస్తాన్లోని పలు జిల్లాల్లో దాడులు జరిగినాయి. ముఖ్యంగా ప్రభుత్వ కార్యాలయాలు, మిలిటరీ స్థావరాలు, సమాచార వ్యవస్థను లక్ష్యంగా చేసుకున్నారు. మొత్తం 17 చోట్ల దాడులు జరిగాయని బలూచిస్తాన్ లిబరేషన్ ఫ్రంట్ చెప్పింది. ఇక అబ్జర్వ్ చేస్తే మరి బలూచిస్తాన్ పాకిస్తాన్లో స్వతంత్ర రాష్ట్రం కోరుతూ దశాబ్దాలుగా పోరాడుతోంది. ఆ పోరాటంలో భాగంగా పాకిస్తాన్ పైన బలూచిస్తాన్ లిబరేషన్ ఫ్రంట్ వారు వ్యతిరేకిస్తూ చేసిన ఒక దాడే ఆపరేషన్ బామ్. గుర్తుపెట్టుకోండి. యాక్చువల్గా ఇప్పుడు అబ్జర్వ్ చేస్తే పాకిస్తానే మొత్తం కూడా, పాకిస్తాన్ వేరు బలూచిస్తాన్ వేరని చూడకండి. మొత్తం కూడా పాకిస్తాన్లోనే బలూచిస్తాన్ అని ఒక ఏరియా ఉంది. కానీ ఇక్కడ నేను పేరుకు మీరు అర్థమవడానికి బలూచిస్తాన్ పైన చాలాసార్లు పాకిస్తాన్ దాడులు చేస్తుంది ఒక ప్రాంతం పైన, దాన్ని వ్యతిరేకిస్తూ పాకిస్తాన్ పైన బలూచిస్తాన్ దాడులు చేస్తుందని చెప్తున్నాను. అబ్జర్వ్ చేయండి, ఓకేనా. ఇక్కడ బలూచిస్తాన్ లిబరేషన్ ఫ్రంట్ వారు చేసిన దాడుల పేరు ఆపరేషన్ బామ్. దేనికి వ్యతిరేకంగా? పాకిస్తాన్ పైన దాడులకు వ్యతిరేకంగా చేశారు, ఓకేనా. ఇక బలూచిస్తాన్ పాకిస్తాన్లోని అతిపెద్ద ప్రావిన్స్, రాజధాని క్వెట్టా, సహజ వాయువు ఖనిజాలు సమృద్ధంగా ఉండే ప్రాంతం. బలూచ్ లిబరేషన్ ఫ్రంట్ ప్రత్యేక స్వతంత్ర దేశం కోసం పోరాటం చేస్తోంది, ఓకేనా. బలూచిస్తాన్ సమస్య స్వాతంత్ర ఉద్యమాలు 1948 నుంచే కొనసాగుతున్నాయి. గతంలో కూడా బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ తీవ్రంగా పోరాటాలు చేస్తూ వార్తల్లోకి వచ్చింది, ఓకేనా. ఇక ఇంకొక ప్రాంతం ఇంటర్నేషనల్ ఇష్యూస్లో, సో టెరాగోనా అని ఒక ప్రాంతం న్యూస్లోకి వచ్చింది. స్పెయిన్ దేశంలోని ఒక ప్రాంతం టెరాగోనా, చాలా అద్భుతమైన ప్రాంతము, ఓకేనా. ఆ ప్రాంతం యాక్చువల్గా కోస్టల్ ఏరియా కూడా. మరి ఆ ప్రాంతము ఒక విపత్తుతో న్యూస్లోకి వచ్చింది. సో అదేంటో చూద్దాం. టెరాగోనా ప్రావిన్స్ స్పెయిన్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడం జరిగింది ఆ ప్రావిన్స్లో. సో స్పెయిన్లో టెరాగోనా అనే ప్రాంతంలో జరిగిన పెద్ద అడవి అగ్ని ప్రమాదం, అంటే ఫారెస్ట్ ఫైర్స్లో సుమారు 3000 హెక్టార్ల అటవీ భూమి దగ్ధమైందంట, ఫారెస్ట్ ఫైర్. ఈ ప్రమాదం కారణంగా 18,000 మందికి పైగా ప్రజలు లాక్డౌన్ విధింపునకు గురయ్యారు. సో ఎక్కడికి కదలలేకుండా ఇంటికి పరిమితమైపోయారు. ఈ విపత్తు ప్రభావం అనేది వీళ్ళపైన పడుతుంది. అలా వార్తలు నిలిచిన ప్రాంతం టెరాగోనా. ఎగ్జామ్లో అడుగుతారు. ఇటీవల
ఫారెస్ట్ ఫైర్ సంబంధిత అంశము. దాదాపు 18,000 మందికి పైగా ప్రజలు లాక్డౌన్ ఎదుర్కొంటూ వార్తల్లోకి వచ్చిన టారగోనా అనే ప్రాంతం ఏ దేశంలో ఉంటుంది అంటారు? స్పెయిన్. ఓకేనా. టారగోనా స్పెయిన్లోని ఈశాన్య ప్రాంతంలో కెటలోనియా స్వతంత్ర ప్రాంతానికి దక్షిణ భాగంలో ఉన్న ఒక తీర ప్రావిన్స్. ఇక ప్రసిద్ధి కారణాలు. ఈ టారగోనా దేనికి ప్రసిద్ధి? రోమన్ చారిత్రక కట్టడాలు ఇక్కడ ఎక్కువగా ఉంటాయి. వ్యవసాయ ఆధారిత ఆర్థిక వ్యవస్థ ఇక్కడ. అందమైన తీర ప్రాంతాలు, ప్రకృతి సౌందర్యం. కోస్టల్ ఏరియా ఉందంటే అక్కడ బీచ్ ఏరియా ఆటోమేటిక్గా ద మోస్ట్ అట్రాక్టివ్ టూరిస్ట్ డెస్టినేషన్గా ఉంటుంది బీచ్ ఏరియాస్ అనేవి. ఓకేనా. ఇక స్పెయిన్, రైట్. స్పెయిన్ రాజధాని మాడ్రిడ్, కరెన్సీ వచ్చేసి యూరో, ప్రధాన భాష స్పానిష్. ఓకేనా. ఐక్యరాజ్య సమితికి సంబంధించి 6 అధికారిక భాషల్లో స్పానిష్ కూడా ఒకటి. లింక్ చేసుకోవచ్చు. ఓకేనా, రైట్. భారతదేశంలో 2వ అతిపెద్ద అంతరిక్ష ప్రయోగ కేంద్రము గుజరాత్లో ఏర్పాటు అనే అంశం వార్తల్లోకి వచ్చింది. మరి మొట్టమొదటిది ఏంటి అతిపెద్దది అంటే సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ అని మనం చూస్తూ ఉంటాం కదా, మన ఆంధ్రప్రదేశ్ తిరుపతి జిల్లా శ్రీహరికోట అని. అది దాని తర్వాత ఇప్పుడు 2వది ఇది. ఓకేనా. భారత్లో 2వ అతిపెద్ద అంతరిక్ష ప్రయోగ కేంద్రం గుజరాత్. ఓకేనా. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఫ్యూచర్లో కట్టబోతున్నారు. ఇస్రో, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్, భారతదేశంలో అంతరిక్ష పరిశోధనలు చేస్తున్న అత్యున్నత సంస్థ ఇస్రో. ఇస్రో హెడ్ క్వార్టర్ ఇక్కడ బెంగళూరు. ప్రస్తుతం వి నారాయణన్ గారు ఇస్రో చైర్పర్సన్గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఇటీవల ఇస్రో సాధిస్తున్న ఘనతలకి తోడు, అంతరిక్ష రంగంలో ఇస్రో సాధిస్తున్న ఘనతలకి తోడు ప్రైవేట్ స్పేస్ స్టార్టప్స్ కూడా ప్రోత్సాహం ఇవ్వడానికి 2020 సంవత్సరంలో భారత ప్రభుత్వం ఇన్స్పేస్ అనే ఒక ఇనిషియేటివ్ని తీసుకొచ్చింది. ఇన్స్పేస్, ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్, అహ్మదాబాద్ కేంద్రం పనిచేస్తుంది. వీరి చొరవతో, వీరి ప్రోత్సాహంతో ప్రైవేట్ స్పేస్ స్టార్టప్స్ ఏవైతే ఉంటాయో అవి అద్భుతమైన పురోగతిని కూడా సాధిస్తున్నాయి. ఓకేనా. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే భారత అంతరిక్ష పరిశోధన సంస్థ భారతదేశంలో 2వ అతిపెద్ద అంతరిక్ష ప్రయోగ కేంద్రాన్ని గుజరాత్లో ఏర్పాటు చేయనుంది. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకి 10,000 కోట్ల రూపాయల ఖర్చు కానుందంట. సో గుజరాత్లోని దియు వీరవల్ మధ్య ప్రాంతంలో ఇది ఏర్పాటు అవుతుంది. మరి ఇక్కడ నుండి ఏ రాకెట్లు ప్రయోగించిస్తారట అంటే SALV, స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్, అండ్ నెక్స్ట్ వచ్చేసి పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్స్. ఓకేనా. ఇక ప్రాజెక్టు ముఖ్య ప్రయోజనాలు ఏంటంటే భారతదేశం అంతరిక్ష రంగంలో మరింత అభివృద్ధి చెందుతుంది. గుజరాత్ రాష్ట్రం భారతదేశ అంతరిక్ష ఆర్థిక వ్యవస్థలో కీలక కేంద్రంగా మారనుంది. ఓకేనా. అండ్ ఎప్పుడైనా మనకి రాకెట్ లాంచింగ్ స్టేషన్స్, లాంచ్ ప్యాడ్స్ ఏర్పాటు చేయాలంటే అది కోస్టల్ ఏరియా అయి ఉండాలి కూడా. ప్రస్తుతం భారత్లో ఉన్న ప్రధాన అంతరిక్ష ప్రయోగ కేంద్రము సతీష్ ధవన్ స్పేస్ సెంటర్, శ్రీహరికోట, ఆంధ్రప్రదేశ్ తిరుపతి జిల్లా. ఇస్రో 1969 ఆగస్టు 15న ఏర్పాటైంది. బెంగళూరు, కర్ణాటక కేంద్రం పనిచేస్తుంది. ఇక భారతదేశంలో ప్రస్తుతానికి 3 ప్రధాన రాకెట్లు ఏంటంటే PSLV, పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్. లాంచ్ వెహికల్ అంటే ఇది రాకెట్, ఇది లాంచ్ వెహికల్ అనుకోండి, రాకెట్. ఈ ప్రాంతంలో ముందు భాగంలో పేలోడ్ పెడతాము, దాన్ని మనం శాటిలైట్ కానివ్వండి లేదా క్యాప్సూల్ మనుషులను పంపించడం కానీ చేస్తాము. సో ఈ లాంచ్ వెహికల్స్. సో భారతదేశంలో ఇస్రోకి సంబంధించి మోస్ట్ సక్సెస్ఫుల్ లాంచ్ వెహికల్ అంటే PSLV. ఇక GSLV, జియో సింక్రోనస్ శాటిలైట్ లాంచ్ వెహికల్ అంటే అత్యంత దూరంలో. ఓకేనా. సో LVM-3 లాంచ్ వెహికల్ Mark 3, గతంలో GSLV Mark 3 అనేవాళ్ళము. అండ్ ఇస్రోకి సంబంధించి ఇటీవల కాలంలో కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ మనం లాస్ట్ 1 వీక్లో చూసిన దానిలో ఏంటంటే స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్స్ ఉంటాయి కదా. స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్ అంటే చిన్న ఉపగ్రహాలను నిర్ణీత కక్షలో ప్రవేశపెట్టడానికి ఉపయోగించే రాకెట్స్ ఉంటాయి కదా. ఆ రాకెట్ తయారీ టెక్నాలజీని ఇస్రో ఇటీవల హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్కి ఇవ్వడం జరిగింది. 100% హక్కులను, తయారు చేసే హక్కులను. అటువంటివి లింక్ చేసుకోండి. ఓకేనా. ఇక అంతరిక్ష రంగంలో ప్రైవేట్ భాగస్వామ్యాన్ని ప్రోత్సహించేందుకు భారత ప్రభుత్వం 2020 సంవత్సరంలో ఇన్స్పేస్ను ఏర్పాటు చేయడం జరిగింది. నెక్స్ట్, రైల్వే భద్రత కోసం ఉద్దేశించబడిన ఒక ఒప్పందము. భారతీయ రైల్వే MVIS సిస్టమ్ కోసము డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్తో ఒక అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకుంటూ వార్తల్లోకి వచ్చింది. డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్తో ఎవరంట? భారతీయ రైల్వే. ఏ విషయంలోనంట? MVIS సిస్టమ్ అంటే ఏంటో చూడాలి. ప్రస్తుతం భారతదేశంలో రైల్వే శాఖకి కేంద్ర మంత్రిగా విధులు నిర్వర్తిస్తున్న వ్యక్తి అశ్విని కుమార్ వైష్ణవ్ గారు. రైల్వేస్ అనే అంశము కేంద్ర జాబితాలోని అంశము. ఆర్టికల్ 246లో కేంద్ర జాబితా, రాష్ట్ర జాబితా, ఉమ్మడి జాబితా అని చూస్తాం కదా. కేంద్ర జాబితాలో రైల్వేస్ ఉంటుంది. ఓకేనా. సో భారతీయ రైల్వే అధునాతన టెక్నాలజీలను అవలంబిస్తూ
రోలింగ్ స్టాక్ రైలు వ్యాగన్లు ఇంజన్లు నిర్వహణను ఆటోమేట్ చేసేందుకు ఒక ముఖ్యమైన ముందడుగు వేసింది. అదే ఈ ఒప్పందము. ఈ క్రమంలో డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్తో అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకుంది రైల్వే. ఈ ఒప్పందం ద్వారా MVIS మిషన్ విజన్ ఆధారిత తనిఖీ వ్యవస్థ అంటే సింపుల్గా మెషిన్ విజన్ బేస్డ్ ఇన్స్పెక్షన్ సిస్టమ్ని ఏర్పాటు చేస్తారంట డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ వారు. MVIS వ్యవస్థతో రైల్వే వ్యాగన్లు ఇంజన్ల ఆరోగ్యాన్ని స్వయంచాలకంగా పర్యవేక్షించి నిర్వహణ భద్రత మెరుగవుతుంది. ఇది ఒక భద్రతా ఒప్పందం, రైల్వేలో మరింత భద్రత కోసం ఉద్దేశించబడిన ఒప్పందం అని గుర్తుపెట్టుకోండి. ఎనఫ్. అండ్ ఇటీవల కాలంలో రైల్వేస్కి సంబంధించి మనం డిస్కస్ చేసే సూపర్లేటివ్స్ ప్రత్యేకంగా చూడండి. అంజికాడ్ బ్రిడ్జ్ ప్రత్యేకతలు కానివ్వండి, న్యూ పంబన్ బ్రిడ్జ్ ప్రత్యేకతలు కానివ్వండి, ఇటువంటివి ఎగ్జామినేషన్లు అడుగుతారు. ఓకేనా. సో డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ అనేది 2006లో ఏర్పాటైంది. కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ పరిధిలో పనిచేస్తోంది. ప్రధాన కేంద్రం న్యూఢిల్లీ. ఆ సంస్థ యొక్క ఉద్దేశం ఏంటంటే డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ల నిర్మాణం ద్వారా రవాణా సామర్థ్యాన్ని పెంచడం. ఇక భారతీయ రైల్వే ప్రస్తుతం మంత్రిగా అశ్విన్ కుమార్ వైష్ణవ్ గారు ఉన్నారు. ప్రస్తుతం ప్రపంచంలో 4వ అతిపెద్ద రైల్వే నెట్వర్క్ భారతదేశం సొంతము. ఇక ఉపకరణ్ అనే ఒక ఈ పోర్టల్ని కుమారస్వామి గారు ప్రారంభించారు, కన్సర్న్ మినిస్టర్. సో MSME రంగంలో మరింత ప్రోత్సాహం కోసం ఉద్దేశించబడింది అని గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే సో కేంద్ర మంత్రి HD కుమారస్వామి గారు ప్రారంభించారు. పోర్టల్ పేరు ఉపకరణ్ ఈ పోర్టల్. ఏ సంస్థకు సంబంధించి అంటే మెటల్ స్క్రాప్ ట్రేడ్ కార్పొరేషన్ సంస్థకు సంబంధించి. మరి ఈ పోర్టల్ యొక్క ఉద్దేశం ఏంటంటే పారిశ్రామిక రంగం ఇన్నోవేషన్ మధ్య వారధిగా నిలుస్తుందట. ఇండస్ట్రీ సెక్టారు మరియు ఇన్నోవేషన్ రీసెర్చ్ సెక్టారు. సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమలు ప్రస్తుతం ప్రపంచంలో MSME సెక్టార్కి ఇంపార్టెన్స్ చాలా ఉంది. సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ సాధనలో MSMEలు కూడా ఇంపార్టెంటే. అందుకే మనం ప్రతి ఏటా కూడా జూన్ 27న MSME డేగా అంతర్జాతీయ ప్రాముఖ్యత ఉన్న దినోత్సవంగా చూస్తూ ఉంటాము. ఐక్యరాజ్యసమితి 2017లో MSMEకి సంబంధించి ఇంపార్టెన్స్ ఇస్తూ ఆ డేని జూన్ 27గా చెప్పారు. ఓకేనా. అండ్ భారతదేశంలో MSME రంగానికి చాలా ప్రాధాన్యత ఉంది. ఉద్యమి పోర్టల్ అని చెప్పేసి, ఉద్యమి భారత్ అని చెప్పేసి రీసెంట్గా April 1, 2025 నుండి అంటే ఈ ఆర్థిక సంవత్సరం మొదటి నెల మొదటి రోజు నుండి MSME న్యూ క్లాసిఫికేషన్ కూడా అమల్లోకి తీసుకొచ్చారు. ఓకేనా. సో ఉపకరణ్ ఈ పోర్టల్ ప్రత్యేక లక్షణాలు ఏంటంటే ఎండ్ టు ఎండ్ డిజిటల్ ప్లాట్ఫామ్, వివిధ పరికరాలు, యంత్రాలు, మిషనరీ కొనుగోలు, అమ్మకాలకి ఇది ఉపయోగపడుతుందంట. ప్రభుత్వ శాఖలు, ప్రభుత్వ రంగ సంస్థలు, ఇతర సంస్థలు తమ వద్ద ఉన్న అదనపు ఉపయోగంలో లేని పరికరాలను జాబితా చేయడము, బదిలీ చేయడం లేదా పారదర్శకంగా విక్రయించేందుకు ఇది ఉపయోగపడుతుంది. ఈ పోర్టల్ ద్వారా వ్యాపారంలో విశ్వసనీయత, పోటీతత్వం, జాతీయ స్థాయిలో వ్యాపార విస్తరణ సాధ్యమవుతుంది. ఉపకరణ్ పోర్టల్. ఓకేనా. సో మెటల్ స్క్రాప్ ట్రేడ్ కార్పొరేషన్ ఇండియా లిమిటెడ్ అనేది కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ 1964లో ఏర్పాటైంది. హెడ్ క్వార్టర్ వచ్చేసి కోల్కతా. కొన్ని నేషనల్ ఇన్స్టిట్యూషన్స్ యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడని అడుగుతారు, మీరు పోటీ పరీక్షలో గమనించి ఉంటారు. ఓకేనా. కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ పరిధిలో పనిచేస్తుంది. ప్రస్తుతం ఉక్కు మంత్రిత్వ శాఖ ఎవరున్నారు? HD కుమారస్వామి గారు, కర్ణాటక రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి. ఓకేనా. MSME మంత్రిత్వ శాఖ కేంద్ర ప్రభుత్వం ద్వారా ప్రత్యేకంగా MSME రంగానికి ప్రోత్సాహము. GDPలో MSMEల వాటా దాదాపు 30%. సో భారతదేశంలో MSMEల సంఖ్య దాదాపు 6 కోట్లకు పైగా. ఓకేనా. ఇక నెక్స్ట్ ఈనామ్. సో ఈనామ్ అనేది ఒక డిజిటల్ ప్లాట్ఫామ్. ఆ ప్లాట్ఫామ్లో 7 కొత్త వ్యవసాయ ఉత్పత్తులను చేర్చారంటే వీటి చేరికతో మొత్తం అందులోని ప్రోడక్ట్ సంఖ్య 238 చేరిందంట. సో ఇక్కడ చూడండి. సో కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, మినిస్ట్రీ ఆఫ్ ఫార్మ్ వెల్ఫేర్ ఎవరు? ప్రస్తుతం కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రిగా శివరాజ్ సింగ్ చౌహాన్ గారు. ఎలక్ట్రానిక్ నేషనల్ అగ్రికల్చర్ మార్కెట్ ఈనామ్. ఎలక్ట్రానిక్ నేషనల్ అగ్రికల్చర్ మార్కెట్. సో అగ్రికల్చర్ సంబంధించిన ఆన్లైన్ లేదా డిజిటల్ వేదిక. ఆ ప్లాట్ఫామ్లో కొత్తగా 7 వ్యవసాయ ఉత్పత్తులను చేర్చిందంట కేంద్ర మంత్రిత్వ శాఖ. ఈనామ్ అంటే కామర్స్లోకి తీసుకొచ్చారు ఆ ప్రోడక్ట్స్ని, అంటే ఈజీగా అవైలబుల్ ఉండాలి డిజిటల్ ప్లాట్ఫామ్ ద్వారా అని. మరి ఆ 7 ప్రోడక్ట్స్ గుర్తుంచుకోండి. ఒకటి షుగర్ కేన్ని, సెకండ్ మర్చా రైస్, సువాసన కలిగిన బీహార్ బియ్యము. నెక్స్ట్ కటర్నీ రైస్, బీహార్కి సంబంధించింది. ఇవన్నీ GI ట్యాగ్ ప్రోడక్ట్స్ ఎక్కువ ఉంటాయి ఇందులో. అండ్ జర్దాల్ మామిడి, సో బీహార్కి చెందిన GI ట్యాగ్డ్ మామిడి. షాహీ లిచి, బీహార్ GI ట్యాగ్డ్ లిచి. నెక్స్ట్ వచ్చేసేసి మగహీ పాన్, బీహార్కి చెందిన తమలపాకులు. నెక్స్ట్ బనారసీ పాన్, ఉత్తరప్రదేశ్ చెందిన తమలపాకులు.
ఓకేనా. మరి ఈ 7 చేరికతో ఈనాం ద్వారా విక్రయించే మొత్తం ఉత్పత్తుల సంఖ్య 238కి చేరిందంట. గుర్తుపెట్టుకోండి. ఈనాం నేషనల్ ఎలక్ట్రానిక్ అగ్రికల్చర్ మార్కెట్ అనొచ్చు, లేదా ఎలక్ట్రానిక్ నేషనల్ అగ్రికల్చర్ మార్కెట్ అనొచ్చు. అగ్రికల్చర్ మార్కెట్కి సంబంధించిన ఆన్లైన్ పోర్టల్ లేదా ప్లాట్ఫామ్. ఓకేనా, రైట్. సో ఈ చేరిక ద్వారా ఏముంటుంది, రైతులకు విస్తృత మార్కెట్ చేరిక కల్పించడం. అంటే డిజిటల్గా దొరుకుతుంది అంటే ఎక్కువ స్కోప్ ఉంటుంది, ఎక్కువ మందికి రీచ్ అవ్వడానికి, మంచి ధర లభించేలా చూడడము, రైతుల ఆర్థిక స్థితిని మెరుగుపరచడము. ఇక ఈనాం అనే పోర్టల్ 2016 ఇయర్లో ఏర్పాటైంది. నిర్వహణ కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తుంది. భారతదేశంలోని వ్యవసాయ మార్కెట్ల మధ్య డిజిటల్ కనెక్టివిటీని పెంచడం ఉద్దేశము. ప్రస్తుతం మంత్రిగా కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రిగా శివరాజ్ సింగ్ చౌహాన్ గారు ఉన్నారు. ఓకేనా. జిఐ ట్యాగ్ యొక్క ప్రత్యేకత, ఇటీవల మనం తరచూ జిఐ ట్యాగ్ గురించి డిస్కస్ చేస్తున్నాము. ఓకేనా, ఇవన్నీ కూడా బేసిక్ థింగ్స్ మనం చాలాసార్లు డిస్కస్ చేసినాయి. ఇక నెక్స్ట్ ఒక రిపోర్ట్ లేదా కొన్ని గణాంకాలు. దక్షిణాసియా అంటే సౌత్ ఏషియా, మన భారతదేశం సౌత్ ఏషియాలో ఉంది కదా. సో సౌత్ ఏషియాలో రక్తహీనత, అనెమిక్ వారు ఎక్కువగా ఉన్నారు. అనీమియా అంటే ముఖ్యంగా మహిళలు ఎక్కువగా చూస్తాము. సో రక్తానికి సంబంధించి సో WHO హెచ్చరిస్తోంది. WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ 1948 ఇయర్లో ఏర్పాటైంది. జెనీవా స్విట్జర్లాండ్ కేంద్రంగా పనిచేస్తోంది. WHOకి ప్రస్తుతం చీఫ్గా టెడ్రస్ అదనం గారు విధులు నిర్వర్తిస్తున్నారు. తను ఇథియోపియా దేశానికి చెందినవారు. గుర్తుపెట్టుకోండి, కొంతమంది వ్యక్తుల గురించి మనం నేర్చుకుంటున్నప్పుడు వాళ్ళ కన్సర్న్ కంట్రీ ఏంటో కూడా గుర్తుపెట్టుకోవాలి. అందులోనూ కీలకమైన అంతర్జాతీయ సంస్థలకు చీఫ్గా ఉన్న వ్యక్తులు. పోటీ పరీక్షలు అడుగుతున్నారు, మీకు మ్యాచ్ ద ఫాలోయింగ్ టైప్లో అడుగుతున్నారు. ఉదాహరణకి ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్గా ప్రస్తుతం ఎవరు విధులు నిర్వర్తిస్తున్నారు, ఆంటోనియో గుటెరస్, తను పోర్చుగల్కి చెందినవారు. ఉదాహరణ తీసుకుంటే ఇక క్రీడారంగం విషయానికి వస్తే ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ ప్రస్తుతం చీఫ్గా క్రిస్టీ కొవెంట్రీ గారు వచ్చారు. IOC చరిత్రలోనే మొట్టమొదటిసారి మహిళ చైర్పర్సన్గా. తను ఏ దేశం అంటారు, జింబాబ్వే. ఇటువంటివి ఇంపార్టెంట్. సో ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజా నివేదిక ప్రకారం దక్షిణాసియా దేశాల్లో సుమారు 25.9 కోట్ల మంది మహిళలు, బాలికలు రక్తహీనతతో బాధపడుతున్నారంట. సో గుర్తుపెట్టుకోండి, దక్షిణాసియా దేశాల్లో. భవిష్యత్ హెచ్చరిక ఏం చెప్తుందంటే 2030 నాటికి ఈ సమస్య పరిష్కారానికి తక్షణ బహుముఖ చర్యలు తీసుకోకపోతే గనక మరో 1.8 crore మంది రక్తహీనతకు గురయ్యే అవకాశం ఉందంట, ముఖ్యంగా మహిళలు. రాబోయే 5 ఏళ్లలో అంటే 2030 నాటికి బాధితుల సంఖ్య 28 కోట్లకు చేరుతుందని చెప్తున్నారు. సో దక్షిణాసియాలో అత్యంత ప్రభావం ఏ దేశాల్లో అంటే మనకు భారత్, పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్, భూటాన్, మాల్దీవ్స్, నేపాల్, శ్రీలంక. ఇక రక్తహీనత, రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తక్కువగా ఉండడం వల్ల వస్తుంది. అలసట, నీరసం, తలనొప్పి, చర్మం వెలిసిపోవడము. ఓకేనా. WHO ప్రకారం ఆరోగ్యవంతమైన హిమోగ్లోబిన్ ఉండాలి రక్తంలో. సో ఆ స్థాయి తగ్గిందనుకోండి మనం రక్తహీనత చెప్పొచ్చు. సో మహిళలు 12 అండ్ పురుషులు 13. ఎక్కువగా మహిళల్లో రక్తహీనత, ముఖ్యంగా గర్భిణీలు కానివ్వండి, వాళ్ళు ఎక్కువ చూస్తాం అనమిక్గా, రైట్. సో WHO 7th ఏప్రిల్ 1948లో ఏర్పాటైంది. అందుకే ఏప్రిల్ 7th ప్రతి ఏటా కూడా ప్రత్యేకంగా మనం సెలబ్రేట్ చేసుకోవడం కూడా జరుగుతుంది, ప్రపంచ ఆరోగ్య దినోత్సవంగా కూడా. సో నెక్స్ట్ ప్రపంచ రక్తహీనత నివారణ దినోత్సవం ఎవ్రీ ఇయర్ కూడా November 26న జరుపుకుంటాము. భారతదేశంలో రక్తహీనత నివారణకు మరి కేంద్ర ప్రభుత్వం ఏ ఇనిషియేటివ్స్ని ఇప్పటివరకు తీసుకొచ్చింది అంటే ఎక్కువగా అనీమియా ముక్త భారత్ 2018లో ప్రారంభం. నెక్స్ట్ పోషణ్ అభియాన్ అండ్ ఎట్ ద సేమ్ టైం పోషణ్ పక్వాడా, పోషణ్ మా అని చెప్పేసేసి పోషకాలపైన అవేర్నెస్ క్రియేట్ చేయడం, ఇవన్నీ కూడా. రక్తహీనత నివారణకు అవసరమైన పోషకాలు ఏంటంటే ఐరన్ ఉండాలి, విటమిన్ B12, సైనోకోబాలమిన్ అండ్ ఫోలిక్ యాసిడ్ ఎక్కువగా తీసుకోవాలి. ఇక దత్తతపై కేంద్ర ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలను రిలీజ్ చేసింది. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే దత్తత అడాప్షన్. సో పిల్లలు లేని వారు ఎవరైతే ఉంటారో సో పిల్లల్ని అడాప్ట్ చేసుకొని వాళ్ళని పెంచడము. సో దానికి సంబంధించి గైడ్ లైన్స్. సో డైరెక్ట్గా గుర్తుపెట్టుకోండి పాయింట్స్. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే కేంద్ర ప్రభుత్వం జారీ చేసింది. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఏ శాఖ, ఏ సంస్థ అంటే సారా, సెంట్రల్ అడాప్షన్ రీసోర్స్ అథారిటీ. సెంట్రల్ అడాప్షన్ రీసోర్స్ అథారిటీ కేంద్ర దత్తత అర్హ వ్యవహారాల ప్రాధికార సంస్థ అంటాం తెలుగులో. మార్గదర్శకాల జారీ తేదీ ఏంటంటే July 7th 2024 రోజున ఈ గైడ్లైన్స్ జారీ చేశారు. మరి మార్గదర్శకాల ముఖ్యాంశాలు ఏంటంటే సో ఫస్ట్ గైడ్లైన్, మానసికంగా సన్నద్ధతగా ఉండాలి దత్తత తీసుకునే జంట. దత్తత తీసుకునే జంట, జన్మనిచ్చిన తల్లిదండ్రులు, పిల్లలు కూడా ప్రక్రియకు
మానసికంగా సిద్ధంగా ఉండాలంట. దీర్ఘకాలంలో పిల్లలు భావోద్వేగపరంగా సామాజికంగా ఇమిడేందుకు తగిన ఏర్పాట్లు చేయాలి దత్తత తీసుకున్న పేరెంట్స్. ఇక కౌన్సిలింగ్ తప్పనిసరి దత్తత సమయంలో. రాష్ట్రాల స్థాయిలో దత్తత వ్యవహారాల సంస్థలు, జిల్లా, రాష్ట్ర స్థాయిలో అర్హులైన కౌన్సిలర్లను నియమించుకోవాలి. ఈ కౌన్సిలర్లు బాలల మనస్తత్వ శాస్త్రం, చైల్డ్ సైకాలజీ, మానసిక ఆరోగ్యం, మెంటల్ హెల్త్, సామాజిక సేవా రంగాలు నిపుణులై ఉండాలంట. ఇక దత్తతకు ముందు తర్వాత కౌన్సిలింగ్ కూడా ఇంపార్టెంట్. చిన్నపిల్లలకు దత్తతకు ముందే జంట నివాసంలో కౌన్సిలింగ్ ఇవ్వాలి. పెద్ద వయసు పిల్లలైతే దత్తతకు ముందు తర్వాత కూడా తప్పనిసరిగా కౌన్సిలింగ్ చేయాలి. ఇక జన్మనిచ్చిన తల్లిదండ్రుల వివరాలు ఇంపార్టెంట్. పిల్లలు తమ అసలు తల్లిదండ్రుల వివరాలు తెలుసుకునే హక్కు ఉంటుంది. అయితే దత్తత ప్రక్రియ పూర్తయిన 60 రోజుల తర్వాత అసలు తల్లిదండ్రులు చట్టబద్ధంగా దత్తతకు కట్టుబడి ఉండాలి. సమస్య పరిష్కారం. దత్తత తీసుకున్న పిల్లలు పెంపుడు తల్లిదండ్రుల వద్ద ఇమడలేకపోవడం, ఇతర సమస్యలు తలెత్తే వారికి తప్పనిసరిగా కౌన్సిలింగ్ సేవలు అందించాలి. ఇవి గైడ్లైన్స్ రిలీజ్ చేశారు సారా వారు. ఓకేనా. సారా సంస్థ 1990లో ఏర్పాటైంది. ఏ మంత్రిత్వ శాఖ పరిధిలో పనిచేస్తుందంటే మినిస్ట్రీ ఆఫ్ చైల్డ్ అండ్ విమెన్ డెవలప్మెంట్, మినిస్ట్రీ ఆఫ్ విమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్. సో ప్రధాన కేంద్రం న్యూఢిల్లీ. వెరీ వెరీ ఇంపార్టెంట్, అడుగుతారు సారా ఫుల్ ఫామ్ ఏంటి ఇటువంటివి. ఓకేనా. భారత్లో దత్తతకు సంబంధించిన ముఖ్యమైన చట్టం ఏది అంటే జువెనైల్ జస్టిస్, పిల్లల సంరక్షణ మరియు సంరక్షణ చట్టము 2015. దత్తతకు సంబంధించి కీలకమైన అంతర్జాతీయ ఒప్పందం ఏదైనా ఉందంటే హేగ్ కన్వెన్షన్. ఆ కన్వెన్షన్ ఒప్పందం ఏంటంటే ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ అండ్ కోఆపరేషన్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఇంటర్ కంట్రీ అడాప్షన్. భారత్ 2003 సంవత్సరంలో ఈ కన్వెన్షన్ పైన సంతకం చేసింది, 2003 సంవత్సరంలో. ఇక జాతీయ దత్తత అవగాహన నెల అనేది ప్రతి సంవత్సరం నవంబర్ నెలలో ఉంటుంది. అడాప్షన్ సంబంధించి ప్రత్యేక అవగాహన కల్పించడము. రైట్. సో నెక్స్ట్ ఇంటాంజిబుల్ అసెట్స్ లేదా ఇంటాంజిబుల్ అసెట్స్ ఇన్వెస్ట్మెంట్ విషయంలో ప్రస్తుతం ప్రపంచంలో భారత్ టాప్ పొజిషన్లో ఉందంట. టాప్ పొజిషన్లో ఇంటాంజిబుల్ ఇన్వెస్ట్మెంట్స్ లేదా ఇంటాంజిబుల్ అసెట్స్ ఇన్వెస్ట్మెంట్ విషయంలో. ఇంటాంజిబుల్ అసెట్స్ అంటే ఏంటంటే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, సాఫ్ట్వేర్, డేటా, డిజైన్, బ్రాండింగ్, ఆర్గనైజేషనల్ నో హౌ అండ్ స్కిల్డ్ టాలెంట్. ఇవన్నీ ఇంటాంజిబుల్. టాంజిబుల్ అంటే ఏంటి? దట్ వీ కెన్ టచ్. ఇంటాంజిబుల్ అంటే దట్ వీ కెన్ నాట్ టచ్. సో ఇంటాంజిబుల్ ఇన్వెస్ట్మెంట్స్ అనేవి ఏ దేశంలో అత్యధికంగా వస్తున్నాయి అంటే భారతదేశంలో అత్యధికంగా వస్తుందంట. సో ఎవరు చెప్తున్నారు? వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్ రీసెంట్గా ర్యాంకింగ్స్ని రిలీజ్ చేసింది. అందులో ఇంటాంజిబుల్ ఇన్వెస్ట్మెంట్స్లో భారతదేశమే టాప్లో ఉంది అని చెప్పేసి ఈ రంగాల్లో వస్తున్న పెట్టుబడులు గుర్తుపెట్టుకోండి. ఓకేనా. ఒక రిపోర్ట్ అని కూడా మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ యుఎస్ఏ, తర్వాత గ్రీస్, తర్వాత చెక్ రిపబ్లిక్, తర్వాత హంగేరీ. సో ప్రపంచ మేధో సంపత్తి సంస్థ తాజా నివేదిక ప్రకారం ఇంటాంజిబుల్ అసెట్స్ లేదా పెట్టుబడుల్లో భారతదేశం ప్రపంచంలో మొదటి స్థానంలో ఉంది. మీకు మైగవ్ పోర్టల్లో చూడొచ్చు ఇటువంటిది. అభ్యర్థులు గుర్తుపెట్టుకొని నేను చెప్పే కరెంట్ అఫైర్స్ మ్యాక్సిమం అఫీషియల్ సోర్సెస్, ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో, మైగవ్ కానివ్వండి, అండ్ కొన్ని నేషనల్ లెవెల్లో రెప్యూటెడ్గా ఉన్న న్యూస్ పేపర్స్ కానివ్వండి, అటువంటి అంశాలను నేను తీసుకుంటున్నాను. ఓకేనా. సో ఇంటాంజిబుల్ అసెట్స్లో R&D, సాఫ్ట్వేర్, డిజైన్, బ్రాండింగ్, డేటా నైపుణ్యాలు కలిగిన ప్రతిభావంతులు ఉంటారు. ఓకేనా. సో 2008 నుండి 2024 మధ్య ప్రపంచవ్యాప్తంగా అమూర్త ఆస్తుల్లో పెట్టుబడులు ఏటా 4% పెరిగాయి. అదే సమయంలో భౌతిక ఆస్తుల్లో అంటే టాంజిబుల్ అసెట్స్లో పెట్టుబడులు కేవలం 1% మాత్రమే పెరిగినాయి అంట. ఓకేనా. ఇక జీడిపిలో పెట్టుబడుల వాటా ఏ విధంగా ఉంది అని రైట్ డైరెక్ట్గా గుర్తుపెట్టుకోండి. ఇండియా టాప్లో ఉంది 6%తో. ఇక వైపో సంస్థ, వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్, అంతర్జాతీయ సంస్థ అయిన ర్యాంకింగ్స్ రిపోర్ట్స్ రిలీజ్ చేసిన అంతర్జాతీయ సంస్థ హెడ్ క్వార్టర్ చూడాలి కదా, జెనీవా, స్విట్జర్లాండ్ కేంద్రం పనిచేస్తుంది వైపో. 1967లో ఏర్పాటైంది. ప్రస్తుతం ఇందులో సభ్య దేశాలు 193. ఓకేనా. గుర్తుపెట్టుకోండి. ఇంటాంజిబుల్ అసెట్స్ అంటే భౌతిక రూపం లేని ఆర్థిక ఆస్తులు, సాఫ్ట్వేర్, పేటెంట్స్ అటువంటివి. ఓకేనా. నెక్స్ట్ పరాక్ సంబంధించి ఇటీవల మన వార్తాపత్రికలు చూస్తాం. ఇందులో ప్రతి ఒక్క నంబరు, ప్రతి ఒక్క పాయింట్ అవసరం లేదు. ఎగ్జామినేషన్లో డైరెక్ట్ గుర్తుపెట్టుకోండి. రీసెంట్గా పరాక్ జాతీయ సర్వేక్షణ నివేదిక అనేది వార్తల్లోకి వచ్చింది. దీన్ని ఎవరు రిలీజ్ చేస్తారు, దేనికోసం ఉద్దేశించబడింది, దట్స్ ఎనఫ్. ఓకేనా. సో పరాక్ అంటే ఫస్ట్ ఫుల్ ఫామ్ గుర్తుపెట్టుకోండి. పర్ఫార్మెన్స్ అసెస్మెంట్ రివ్యూ అండ్ అనాలిసిస్ ఆఫ్ నాలెడ్జ్ ఫర్ హోలిస్టిక్ డెవలప్మెంట్. పరాక్ ముఖ్యంగా విద్యారంగానికి సంబంధించి. ఓకేనా.
సో పరాక్ జాతీయ సర్వేక్షణ నివేదికలో భారత విద్యార్థుల్లో గణితం, భాష, సైన్స్ అంటే గణితము, లాంగ్వేజ్, సైన్స్ తదితర రంగాల్లో గణనీయమైన అభ్యసన లోపాలు ఉన్నాయంట. అభ్యసన లోపాలు అంటే వాళ్ళకు లెర్నింగ్ డెఫిసిట్స్ అనేవి కనబడుతున్నాయంట. ముఖ్యంగా 3rd, 6th, 9th క్లాస్ విద్యార్థుల్లో ఈ లోపాలు ఎక్కువగా గుర్తించారంట. ఇది జాతీయ స్థాయిలో విద్యార్థుల సామర్థ్యాలను అంచనా వేసే ఒక పరీక్ష పరాక్ అనేది. పరాక్ ఫుల్ ఫామ్ గుర్తుంచుకోండి. మరి పరాక్ నివేదికను విడుదల చేసేవారు ఎవరంటే మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్, కేంద్ర విద్యాశాఖ వారు. ప్రస్తుతం మంత్రిగా ఎవరున్నారు? ధర్మేంద్ర ప్రధాన్ గారు. నెక్స్ట్ ఎన్సీఆర్టీ నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్, ఎన్సీఆర్టీ వారు కలిసి ఈ పరాక్ రిపోర్ట్ని రిలీజ్ చేస్తుంది. అభ్యసన లోపాలు ఎలా ఉన్నాయని చెప్పేసి తెలియజేస్తుంది. ఓకేనా. పరాక్ జాతీయ విద్యా విధానం 2020 ప్రకారం ఏర్పాటు చేయబడింది. విద్యా నాణ్యత పెంపొందన అంచనా వేయడం దీని ఉద్దేశం. ఇక ఎన్సీఆర్టీ 1961లో ఏర్పాటైంది, న్యూఢిల్లీ ప్రధాన కేంద్రంగా పనిచేస్తుంది. ఇక నేషనల్ అచీవ్మెంట్ సర్వే గతంలో 2017, 2021 నిర్వహించారు. రైట్. నెక్స్ట్ రక్షణ రంగానికి సంబంధించి ఇటీవల రక్షణ రంగానికి సంబంధించి చాలా అంశాలను మనం డిస్కస్ చేస్తున్నాం. ముఖ్యంగా రక్షణ రంగానికి సంబంధించి వార్తలు నిలుస్తున్న విన్యాసాలపైన ఫోకస్ చేయండి. నెక్స్ట్ రక్షణ రంగ అవసరాలు తీర్చుకోవడంలో భాగంగా మన భారతదేశం ఏ దేశాలపైన ఆధారపడుతుంది, వేటిని దిగుమతి చేసుకుంటున్నాం. నెక్స్ట్ వచ్చేసి అంతర్జాతీయ స్థాయిలో రక్షణ రంగానికి సంబంధించిన నివేదికలపైన చూడండి, సిప్రీ రిపోర్టు, గ్లోబల్ ఫైర్ రిపోర్ట్ లాంటివి. నెక్స్ట్ వచ్చేసి రక్షణ రంగానికి సంబంధించి ఇటీవల కాలంలో వార్తలు ఇచ్చిన ఒప్పందాలు ఇంపార్టెంట్. ఉదాహరణకు డిఆర్డిఓ, బీడీఎల్ ఒప్పందము. నెక్స్ట్ రక్షణ రంగానికి సంబంధించి ఇటీవల డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ వేటికి ఆమోద ముద్ర వేసింది. నెక్స్ట్ వచ్చేసేసి రక్షణ రంగానికి సంబంధించి పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారవుతున్న ఆయుధ సంపత్తి, షిప్పులు కానివ్వండి, మిసైల్స్ కానివ్వండి, రాకెట్స్ కానివ్వండి, ఇవి. సో ఇక్కడ ఎక్స్టెండెడ్ రేంజ్ యాంటీ సబ్మెరైన్ రాకెట్. సో వర్డ్ చూడండి, అర్థం చేసుకోండి, రీడ్ ఇన్ బిట్వీన్ ద లైన్స్. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఎక్స్టెండెడ్ రేంజ్ యాంటీ సబ్మెరైన్ రాకెట్ అంటే ఏంటంటే సబ్మెరైన్లకు వ్యతిరేకంగా పనిచేసే ఒక రాకెట్. సబ్మెరైన్ అంటే సముద్ర ప్రాంతంలో, సముద్ర గర్భంలో కూడా ప్రయాణిస్తుంది కదా, మీరు గాజీ మూవీ చూస్తుంటారు కదా, దానికి అడ్డుకట్ట వేయడం. సో ఎక్స్టెండెడ్ రేంజ్ యాంటీ సబ్మెరైన్ రాకెట్ని ఇటీవల డిఆర్డిఓ ప్రయోగం చేస్తూ వార్తల్లోకి వచ్చింది. ఓకేనా. ఎక్స్టెండెడ్ రేంజ్ యాంటీ సబ్మెరైన్ రాకెట్ దేనిపైన చేశారంటే ఒక షిప్ పైన చేస్తారు ఎప్పుడైనా కూడా. ఇక్కడ షిప్ కనబడుతుంది కదా, ఈ షిప్ ఏంటంటే ఐఎన్ఎస్ కవరత్తి నౌక నుండి ఈ రాకెట్ని విజయవంతంగా చేశారు. సో ఇది అధునాతనమైన స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన జలాంతర్గాములను లక్ష్యంగా చేసుకున్న ఆయుధ వ్యవస్థ. జలాంతర్గాములను, శత్రు దేశాలకు సంబంధించిన జలాంతర్గాములు మన భారతదేశ ప్రాదేశిక జలాల్లో కనుక ప్రవేశించినాయి అనుకోండి, దీంతో అటాక్ చేస్తారు అన్నట్టు. ఈ మన నావెల్ షిప్స్ ఉంటాయి, నావెల్ షిప్స్ నుండి ఈ రాకెట్తో దాన్ని పేల్చేస్తారు. ఓకేనా. ఈ రాకెట్లను భారత నావికా దళం యుద్ధ నౌకలపై అమర్చిన స్వదేశీ రాకెట్ లాంచర్ల ద్వారా ప్రయోగించవచ్చు. మరి ఎవరు డెవలప్ చేస్తారు? భారతదేశంలో రక్షణ రంగానికి సంబంధించి పనిచేస్తున్న అత్యున్నత సంస్థ డిఆర్డిఓ, డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. డిఆర్డిఓ 1958లో ఏర్పాటైంది, న్యూఢిల్లీ కేంద్రం పనిచేస్తుంది. డిఆర్డిఓకి ప్రస్తుతం చీఫ్గా సమీర్ వి కామత్ గారు విధులు నిర్వర్తిస్తున్నారు. సమీర్ వి కామత్ గారి పదవీ కాలం అనేది ఇంకొక ఏడాది పాటు పొడిగించింది భారత ప్రభుత్వం ఇటీవల. మరి ఈ రాకెట్ యొక్క ప్రత్యేకతలు: భారత నావికా దళానికి శత్రు జలాంతర్గాములను దూరం నుండే అధిక ఖచ్చితత్వంతో ఛేదించే ఆయుధ సామర్థ్యం కల్పించడము, పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారు కావడం జరిగింది. ఇక ఇండియన్ నావల్ షిప్ కవరత్తి భారత నావికా దళానికి చెందిన యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్. ఇది 2020లో ఇండియన్ నేవీలో కమిషన్ చేశారు దీన్ని. ఓకేనా. మరి ఐఎన్ఎస్ కవరత్తిని గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్ అనే సంస్థ, కోల్కతా కేంద్ర పనిచేసే సంస్థ తయారు చేసింది. ఇక మనం అబ్జర్వ్ చేస్తే డిఆర్డిఓకి సంబంధించి 1958 న్యూఢిల్లీ కేంద్రం పనిచేస్తుంది. డిఆర్డిఓ ప్రస్తుతం చీఫ్గా ఎవరు విధులు నిర్వర్తిస్తున్నారు? సమీర్ వి కామత్ గారు విధులు నిర్వర్తిస్తున్నారు. రైట్. సో ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఒక అనౌన్స్మెంట్ న్యూస్లోకి వచ్చింది. అంటే ఆంధ్రప్రదేశ్ వేదికగా తిరుపతిలో జరగనున్న ఒక జాతీయ సదస్సు. సో అయ్యన్న పాత్రుడు గారు, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్గా ఉన్న అయ్యన్న పాత్రుడు గారు చెప్పిన స్టేట్మెంట్. రానున్న సెప్టెంబర్ మంత్లో ఒక సదస్సు తిరుపతిలో చట్టసభల మహిళా సాధికారత కమిటీల జాతీయ సదస్సును నిర్వహిస్తాము మా ఆంధ్రప్రదేశ్ ఆతిథ్యంలో అని చెప్పారు. సో సెప్టెంబర్ 14th, 15th సో తిరుపతి, ఆంధ్రప్రదేశ్లో సదస్సు ముఖ్య వివరాలు ఏంటంటే దేశవ్యాప్తంగా ఉన్న చట్టసభల్లోని మహిళా సాధికార కమిటీల జాతీయ స్థాయి సదస్సును తిరుపతిలో నిర్వహిస్తారంట. సదస్సుకు ఆతిథ్యం ఆంధ్రప్రదేశ్ శాసనసభ. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. పార్లమెంటరీ ఎంపవర్మెంట్ ఆఫ్ విమెన్ కమిటీ, అన్ని రాష్ట్రాల అసెంబ్లీల మహిళా శిశు సంక్షేమ కమిటీల చైర్మన్లు, సభ్యులు ఇక్కడ హాజరవుతారు. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. సో ప్రస్తుతం భారతదేశంలో లోక్సభ స్పీకర్ ఓం బిర్లా గారు,
నెక్స్ట్ సో క్రీడలకు సంబంధించిన ఒక అంశము 2025 వరల్డ్ బాక్సింగ్ కప్ రీసెంట్గా ముగిసింది. కజకిస్తాన్ వేదికగా ముగిసింది సెకండ్ లెగ్ కాంపిటీషన్. సో అందులో భారతదేశానికి 11 పథకాలు రావడం జరిగింది. ఏదైనా ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ ఈవెంట్ జరిగింది అంటే ఆ స్పోర్ట్స్ ఈవెంట్ పేరు గుర్తుంచుకోండి, ఎక్కడ జరిగింది, అందులో భారతదేశం పథకాల పట్టికలో ఏ స్థానంలో ఉంది, టాప్ పొజిషన్లో ఎవరున్నారు సరిపోతుంది. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే వరల్డ్ బాక్సింగ్ కప్ సెకండ్ లెగ్ 2025లో భారత్ 11 పథకాలు సాధించింది. ఎక్కడ జరిగింది? కజకిస్తాన్లోని ఆస్తానా వేదికగా జరిగింది. జూన్ 30th నుండి జూలై 7th వరకు జరిగింది. ఇక మొత్తం పథకాలు భారత్ ఈ పోటీలో 11 పథకాలు సాధించింది. అందులో 3 బంగారు పథకాలు గోల్డ్, 3 రజత పథకాలు సిల్వర్, నెక్స్ట్ 3 బ్రాంజ్ కాంస్య పథకాలు. ఇక మెడల్స్ పట్టికలో భారత్ 3వ స్థానంలో నిలిచిందంట, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఇక పథకాల పట్టికలో టాప్ పొజిషన్లో ఎవరున్నారంటే కజకిస్తాన్, సెకండ్ బ్రెజిల్, భారత్ థర్డ్. పోటీల్లో మొత్తం 31 దేశాలు పాల్గొన్నాయి. 400 మందికి పైగా బాక్సర్లు పాల్గొన్నారు. ఇక 20 విభిన్న వెయిట్ కేటగిరీలో పోటీలు జరిగినాయి. భారతదేశం నుండి మన ఇండియన్ కాంటింజెంట్ 20 మంది వెళ్ళారు. ఇక ఇంటర్నేషనల్ బాక్సింగ్ అసోసియేషన్ ప్రధాన కార్యాలయం వచ్చేసి లసానే, స్విట్జర్లాండ్ వేదికగా పనిచేస్తోంది. సో స్థాపన 1946. నెక్స్ట్ భారత బాక్సింగ్ సమాఖ్య 1948లో ఏర్పాటైంది. భారతదేశంలో ప్రముఖ బాక్సర్ల పేర్లను కనుక పరిశీలిస్తే మేరీకామ్, లవ్లినా బర్గోహెన్, నిఖత్ జరీన్ గుర్తుపెట్టుకోండి. ఇక 2024 ప్యారిస్ ఒలింపిక్స్లో, మనకు ఒలింపిక్స్ విశ్వక్రీడలు అంటాం కదా, 2020 టోక్యో ఒలింపిక్స్ బట్ 2021లో జరిగినాయి. నెక్స్ట్ 2024 విశ్వక్రీడలు ప్యారిస్ వేదికగా జరిగినాయి. మరి ప్యారిస్ ఒలింపిక్స్లో బాక్సింగ్ విభాగంలో భారతదేశం మొత్తం 4 పథకాలు సాధించింది. బాక్సింగ్లో గుర్తుపెట్టుకోండి, ఇప్పటివరకు అత్యధికము. భారతదేశంలో బాక్సింగ్ శిక్షణకు ముఖ్య కేంద్రాలుగా వేటిని చెప్పవచ్చు అంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పోర్ట్స్ పాటియాలాలో ఉంది, అండ్ ఇండియన్ ఆర్మీ స్పోర్ట్స్ ఇన్స్టిట్యూట్ అది పూణేలో ఉంది, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఇక నెక్స్ట్ ఈరోజు వార్తల నుంచి ఒక పుస్తకము. ఏదైనా ఒక పుస్తకం గురించి మనం వార్తల్లో చూస్తున్నామంటే పోటీ పరీక్షల కోణంలో దానికి సంబంధించి మనం బేసిక్గా తీసుకోవాల్సిన ప్రికాషన్, ఆ పుస్తకం యొక్క కవర్ పేజీ చూడండి. కవర్ పేజీ పైన ఏ లాంగ్వేజ్లో అయితే పుస్తకం ఉందో అదే లాంగ్వేజ్లో గుర్తుపెట్టుకోండి. మీరు తెలుగులో రాసుకోండి కానీ అనువదించి రాయకండి. ఇదే పేరుని తెలుగులో రాసుకోండి. ఓకేనా? అనువాదపు తప్పుల వల్ల తెలుగు మీడియం అభ్యర్థులు మార్కులు కోల్పోయే ప్రమాదం ఉంది. పుస్తకం యొక్క ఆథర్ ఎవరు, ప్రత్యేకత ఏంటో చూస్తే సరిపోతుంది. సో రిటైర్డ్ ఆర్మీ అధికారి గారు రచించిన ఒక పుస్తకం పేరు వచ్చేసి 10 పైసే కా పోస్ట్ కార్డ్. అంటే పోస్ట్ కార్డు 10 పైసలు ఉండేది, 10 పైసల పోస్ట్ కార్డు అన్నట్టు. ఓకేనా? రిటైర్డ్ ఆర్మీ అధికారి, తన పేరు వచ్చేసేసి రచయిత వచ్చేసేసి ఎస్ఎన్ అహ్మద్, రిటైర్డ్ ఆర్మీ అధికారి. ఆ పుస్తకం యొక్క విడుదల అనేది రీసెంట్గా జరిగింది. ఈ పుస్తకం పోస్ట్ కార్డులు మాత్రమే కమ్యూనికేషన్ సాధనంగా ఉన్న గత కాలానికి గణనివ్వాలని చెప్పారు. ఒకప్పుడు మనం చూడండి, ఒక పోస్ట్ కార్డు వచ్చింది అంటే ఆ సంతోషము, సంబరము వర్ణనాతీతం. పోస్ట్ కార్డుల యుగంలోని మానవ సంబంధాలు, భావోద్వేగాలు, అనుబంధాల జ్ఞాపకాల్ని ఇది చూపిస్తుందంట, గుర్తుపెట్టుకోండి. ఒకప్పుడు ఆతృతతో ఎదురు చూసి పదే చదివి దగ్గరగా ఉంచుకున్న పోస్ట్ కార్డుల అనుభూతులను నాటక రూపంలో కూడా ప్రజలకు చేర్చింది. ఓకేనా? ఇక భారతదేశంలో ఒకప్పుడు పోస్ట్ కార్డు ఖరీదు అనేది 1/4 అనా అనేది ఉండేది. అనా పైసలు అని అంటాం కదా, అలా. ఓకేనా? రైట్. ఇండియన్ పోస్టల్ సర్వీస్ ఎప్పుడు ఏర్పడింది? 1854లో ఏర్పాటైంది. పోస్టల్ వ్యవస్థ ఆధ్వర్యంలో ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ అనేది 2018లో ప్రారంభించబడింది. ఓకేనా? ఇక ఈరోజు ప్రశ్న. సో ప్రతి ఒక్కరు కూడా సమాధానం ఇవ్వండి. డైలీ కరెంట్ అఫైర్స్ చూడండి. చూస్తే ఇక నేను అడుగుతున్న ప్రశ్నలు మీరు సులభంగా సమాధానం చెప్పగలుగుతారు. సో ఇటీవల ఏఐఐటి, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఐఐటీల పైన రెగ్యులర్గా క్వశ్చన్స్ వస్తున్నాయి కదా, మనం నిన్నటి క్లాస్లో ఈ టాపిక్ని డిస్కస్ చేస్తాము. ఇటీవల ఏఐఐటి క్యాంపస్ మదర్స్ అనే కార్యక్రమంతో వార్తలు నిలిచింది. ఈ కార్యక్రమం అంటే క్యాంపస్ మదర్స్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? డైరెక్ట్గా చెప్పండి. ఓకేనా? సమాధానాన్ని కామెంట్ బాక్స్లో ఇవ్వండి. ఎంతవరకు తెలిస్తే అంతవరకు. అట్లీస్ట్ ఐఐటి పేరు తెలిసినా పర్లేదు, ఈ ఉద్దేశం తెలిసినా పర్లేదు, మొత్తం తెలిస్తే ఇంకా సంతోషము. తప్పైనా పర్లేదు, రేపటి క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ ఆన్సర్ అనేది, మళ్ళీ చూడండి. ఓకేనా? ఇక ఈరోజు టాపిక్స్ని మనం క్విక్ రివిజన్ చేస్తే, ఫస్ట్ జోనల్ కౌన్సిల్ సమావేశం, ఈస్టర్న్ జోనల్ కౌన్సిల్ సమావేశం అనేది ముగిసింది. అండ్ భారతదేశంలో ఎన్ని జోనల్ కౌన్సిల్స్ ఉన్నాయి అవన్నీ కూడా చెప్పాను. భారత ప్రధాని నరేంద్ర మోదీ గారి రికార్డు దాదాపు 17 పార్లమెంట్లలో తన ప్రసంగం అని చెప్పేసి
ఇక వరల్డ్ హెరిటేజ్ కమిటీ సమావేశాల్లో తీసుకున్న కీలక నిర్ణయం వరల్డ్ హెరిటేజ్ సైట్స్ ఇన్ డేంజర్ లిస్ట్ నుండి 3 ప్రాంతాలని తొలగించడం జరిగింది. అంటే అవి ఇప్పుడు సేఫ్ సైట్స్ అని చెప్పేసి అవి ఎక్కడెక్కడ ఉన్నాయి? మడగాస్కర్, ఈజిప్ట్, లిబియా. నెక్స్ట్ అక్రమ వలసలపై బ్రిటన్, ఫ్రాన్స్ మధ్య కీలక ఒప్పందం అనేది జరిగింది. సో ఇక్కడ స్ట్రేట్ ఆఫ్ డోయర్ దేనికి సంబంధించింది అని గుర్తుపెట్టుకోండి. సో మ్యాప్ పాయింటింగ్ అనేది ఇంపార్టెంట్. పాకిస్తాన్పై బలూచ్ లిబరేషన్ ఫ్రంట్ చేసిన ఆపరేషన్ బామ్. నెక్స్ట్ టరాగోనా అనే ఒక ప్రావిన్స్ ఇటీవల ఫారెస్ట్ ఫైర్ సంబంధిత ఒక విపత్తుతో వార్తల్లోకి వచ్చింది. అది ఎక్కడ ఉందంటే స్పెయిన్లోని ప్రాంతం. ద మోస్ట్ అట్రాక్టివ్ డెస్టినేషన్. భారత్లో 2వ అతిపెద్ద అంతరిక్ష ప్రయోగ కేంద్రం గుజరాత్లో ఏర్పాటు చేయబోతున్నారు అతి త్వరలో. నెక్స్ట్ భారతీయ రైల్వే MVIS సిస్టమ్ కోసం డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్తో కుదుర్చుకున్న ఒప్పందము. నెక్స్ట్ ఉపకరణ్ ఈ పోర్టల్ అనేది రీసెంట్గా ప్రారంభమైంది. దేనికోసం ఉద్దేశించబడింది? నెక్స్ట్ ఈనామ్ ప్లాట్ఫామ్లో 7 కొత్త వ్యవసాయ ఉత్పత్తులను చేర్చారు. ఈ చేరికతో మొత్తం ఈనామ్ పోర్టల్లో సంఖ్య 238కి చేరింది. ఈనామ్ పోర్టల్ యొక్క ఉద్దేశం ఏంటి? ఏ మంత్రిత్వ శాఖ పరిధిలో పనిచేస్తుంది? దక్షిణాసియాలో రక్తహీనత బాధితులు పెరుగుతున్నారని చెప్పేసి WHO హెచ్చరించింది. సో ప్రికాషనరీ చర్యగా పాటించాల్సిన పద్ధతులు. అండ్ దత్తతపై కేంద్ర ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. సో ఆ మార్గదర్శకాలకు సంబంధించిన సంస్థ పేరు గుర్తుంచుకోండి, సెంట్రల్ అడాప్షన్ రీసోర్స్ అథారిటీ. ఏ మంత్రిత్వ శాఖ పరిధిలో పనిచేస్తుందంటే మినిస్ట్రీ ఆఫ్ చైల్డ్ అండ్ విమెన్ డెవలప్మెంట్. అండ్ ఇంటాంజిబుల్ ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో ప్రస్తుతం ప్రపంచంలో భారత్ టాప్ పొజిషన్లో ఉంది. వరల్డ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్ వారు విడుదల చేసిన ర్యాంకింగ్స్. నెక్స్ట్ పరాక్ జాతీయ సర్వేక్షణ నివేదిక అనేది రీసెంట్గా విడుదలైంది. అండ్ ఎక్స్టెండెడ్ రేంజ్ యాంటీ సబ్మెరైన్ రాకెట్ని ఇటీవల INS కవరత్ నుండి లాంచ్ చేయడం జరిగింది. DRDO వారు అభివృద్ధి చేసిన ఒక రాకెట్ సబ్మెరైన్ పేల్చే సామర్థ్యం దీని సొంతం. తిరుపతిలో చట్టసభల మహిళా సాధికార కమిటీల జాతీయ సదస్సు జరగబోతోంది సెప్టెంబర్ మంత్లో. అండ్ 2025 వరల్డ్ బాక్సింగ్ కప్ సెకండ్ లెగ్లో భారత్కు 11 పతకాలు వచ్చినాయి. కజకిస్తాన్ వేదికగా జరిగిన టోర్నీ. నెక్స్ట్ రిటైర్డ్ ఆర్మీ అధికారిగా రచించిన 10 పైసే కా పోస్ట్ కార్డ్ అనే ఒక పుస్తకం విడుదల. ఇక ఈరోజు ప్రశ్న ప్రతి ఒక్కరి సమాధానం ఇవ్వండి. ఇటీవల AIIT క్యాంపస్ మదర్స్ అనే ఒక కార్యక్రమంతో వార్తలు నిలిచింది. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? ప్రతి ఒక్కరి సమాధానం ఇవ్వండి. వీడియోని లైక్ చేయండి. మీ సపోర్ట్ ఎంకరేజ్మెంట్తో మరింత ఎనర్జీతో క్లాసెస్ అందిస్తూనే ఉంటాను. వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ లింక్ని షేర్ చేయండి. ఏమైనా మిస్లెనియస్ టాపిక్స్ ఉంటే రేపటి క్లాస్లో జోడించి మళ్ళీ డిస్కస్ చేద్దాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.